అన్నాడు కానీ క్షేమం కలుగునుగా అనలా. ఆయన కలుగునుగా కంటే వెంటనే కలుగుతుంది, సూర్యుడు చంద్రుడు కలగల. కానీ ఆయన నరుడి దగ్గరికి వచ్చేటప్పుడు క్షేమాన్ని కలుగ చేసేటప్పుడు కలుగునుగాక అనకుండా నేను క్షేమాన్ని మీకు కలుగ చేస్తాను అని 12వ వాక్యంలో ఒక మాట రాశాడండి. చదవండి ఆ వాక్యం. అదే లేవియాకాండం 26వ అధ్యాయము చాలా తేటగా 12వ వాక్యంలో ఒక చక్కని మాట రాయబడింది. నేను మీ మధ్యను నడిచేదను, నేను మీకు దేవుడనై ఉండేదను. క్షేమం కలుగజేస్తానన్న వాడు నీ పిల్లలకు క్షేమం కలుగునుగా కనడా, నీ పంట వ్యాపార వ్యవసాయానికి క్షేమం కలుగునుగా కనడా. అంటే నీకు క్షేమం కలుగు చేయడానికి ఆయన అంటున్న మాట ఏమిటి తెలుసా? నేనే వస్తాను, మీ మధ్యలో సంచరిస్తా. నేనే వస్తాను, మీ పిల్లలతో సంచరిస్తా. నేనే వస్తాను, నీ పరిచర్యలో సంచరిస్తా. నేనే వస్తాను, నీకు క్షేమాన్ని కలుగ చేస్తాను. ఈ రాత్రి మాట చెప్పడానికి బహుగా ఇష్టపడుతున్నా. అంతటి దేవుడట నరాలాడుతున్న నిన్ను చూసి, నీకు వచ్చిన 4 కష్టాలు చూసి, పాతాళం, మరణం, శ్రమ, దుఃఖం, వేదన, వీటిని తప్పించి నీ క్షేమం కలుగ చేయటానికి ఆయన అంటాడు, నేను వస్తాను, మీ మధ్యలో నడుస్తాను. ఒక్క క్షణం ఆగి చూడండి. మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడండి, ఎంత కృప కలిగిన వాడు. ఆ వాక్యాన్ని చదివితేనే చాలా ఆనందం అనిపిస్తుంది. మీరు కొంచెం జాగ్రత్తగా వింటున్నారు కదా. మనం మహా చదివిగలవాడం, చదువు ఉన్నవాళ్ళం, డబ్బు ఉన్నవాళ్ళం. ఓ రకంగా కొంతమందితో నడవడానికి ఇష్టపడం మనం. కొంతమంది ఎక్కిన ఆటో ఎక్కం, కొంతమందితో కలిసి భోంచేయలేం. అంటే ఏమిటి? వాళ్ళంతా అనామకులైనట్టుగా, నువ్వేదో పరిశుద్ధులు అయిపోయినట్టుగా. కొంతమందితో మాట్లాడటానికి ఇష్టపడవు, కొంతమందితో నడిచేళ్ళవు, కొంతమందితో భోంచేయలేవు, కొంతమందితో ఆటో ఎక్కలేవు. కానీ ఆకాశం అందున దేవుడు ఎవరు? ఆయన ఎవరో తెలుసు. ఆయన పేరే పరిశుద్ధుడు. ఆయన ఎవరు? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఎవరు? ఇంకొక మాట నేను చెప్పనా? ఆయన ఆకాశాన్ని విశాలపరిచి నక్షత్రాలను రాసులు రాసులుగా విరజిమ్మి ఒక్కొక్క దానికి పేరు పెట్టి పిలవగలిగిన వాడు. ఆ దేవుడు ఎవరో తెలుసా? అంత పెద్ద సముద్రం చేసి ఆ ఇసుక తీసి అక్కడ పోసి, నీవు బయటికి రాబాకు అని ఇసుకతో సముద్రానికి ఆనకట్ట కట్టాడు. ఆయన ఎవరు అంటే నీళ్ళ మీద నడుస్తాడు, నేల మీద నడుస్తాడు. ఆయన ఎవరు అంటే మనలాగా కాక శవాలతో పలకరిస్తాడు, శవాన్ని లేపుతాడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు సజీవుడు, ఆయన పునరుద్ధానుడైన వాడు. ఆయన ఎవరో తెలుసా? లేని ఉన్నట్టు చేస్తాడు, ఉన్నవి లేనట్టు చేస్తాడు. ఆయన ఎవరో తెలుసా? నీ క్షేమాన్ని కలుగ చేయగలిగిన వాడు. ఆయన నేల మీద నీళ్ళ మీద నడుస్తాడు. ఆయన గుప్పిని విప్పి గుండెలో కోరిక తీరుస్తాడు. ఆయన నీకు సమస్తము చేయగలిగిన వాడు. నేను ఇది చెయ్యలేను అని అనలేడు. కారణం ఏంటంటే అంత సమర్థుడు. అసలు ఆకాశాన్ని కలుగ చేసిన వాడు, భూమిని కలుగ చేసిన వాడు ఈ రాత్రి నిన్ను చూసి అంటున్నాడు, నీకు క్షేమం కలిగేటట్టుగా నేను నీ మధ్యలో నడుస్తాను. ఒక్క క్షణం ఈ మాట విన్నాక నాకు ఆశ్చర్యం అనిపించింది. కారణం ఏంటంటే ఆయన ఎవరు, మనమెవరు? మనం మాట నిలబెట్టుకోవాలని పాపాత్ములు. రోజు పాపం చేస్తాం, దాని శాపాన్ని మూటగట్టుకుంటాం. మన వ్యక్తిగత జీవితంలో ఏ మంచితనం లేదు. కానీ దేవుడు అంతటి దేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఎందుకో ఈ రాత్రి నీతో నడవడానికి ఇష్టపడుతున్నాడు, నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అన్ని రాత్రులు వేరు, ఈ రాత్రి వేరు. ఊహకు మించిన ఘనకార్యం చేయటానికి ఇష్టపడిన దేవుడు నీతో మాట్లాడుతున్న వేళ ఒక సేవకుడిగా చెప్పగలను, నేను ఒకవేళ శ్రమలో కృంగిన, పాతాళ పంచుల్లో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఎటు చూసినా నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నా, నేనెవరినో తెలుసా? నీకు క్షేమాన్ని విస్తరింపచేస్తా, నేను నీకు క్షేమాన్ని విస్తరింపచేస్తా అన్న దేవుడు ఇప్పుడు అంటున్నాడు కదా, నేను మీ మధ్యలో సంచరిస్తాను. చెయ్యెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పగలరా? నీ వాళ్ళు నీతో నడవటంలా, నీ వాడు నీతో ఉండడంలా. కొన్నిసార్లు మనం కూడా ఒకరితో కలవకుండా తిరుగుతున్నాం. కానీ ఎందుకో ఈ సభలో మొదటి రోజున పరిశుద్ధాత్మ దేవుడు చాలా తేటగా మాట్లాడుతూ అంటున్నాడు కదా, నేనే మీకు క్షేమాన్ని కలుగచేస్తాను. ఈ రాత్రి సేవకుడుగా కోరుకునేది ఏమిటో తెలుసా? మీరు ఏ పరిస్థితులు ఇక్కడికి వచ్చినా
గతం వదిలిపెట్టండి. జరగబోయే రోజుల్లో ఈ రాత్రి నుంచి దేవుడు మీతో నడవాలి. ఈ రాత్రి నుంచి మీ కుటుంబంతో దేవుడు నడవాలి. ఈ రాత్రి నుంచి నీ పరిచర్యలో నడవాలి. ఈ రాత్రి నుంచి నీ పిల్లలతో దేవుడు నడుచునుగాక. ఎప్పుడైతే ఆయన మనతో నడుస్తాడో జీవితం అంతా దీవెనకరంగా ఉంటుంది. ఒక మంత్రి వెనక నడిస్తేనే మనం మామూలుగా ఉండం. ఒక అధికారితో మనం నడిస్తేనే సంబరపడిపోతాం. కానీ ఈయనెవరు? సర్వ సృష్టికర్త, ప్రాణం పెట్టినవాడు, సజీవుడిగా లేచినవాడు, మాటిచ్చి నెరవేర్చేవాడు, అద్భుతాలు కలుగ చేయగలిగిన వాడు, నీ ఆయుష్ను పెంచగలిగిన వాడు, గీత గీసి అద్దులో నేను నిలబెట్టగలిగిన వాడు. అంతటి వాడంటాడు, నేను నీతో నడవటానికి ఈరోజు ఇష్టపడుతున్నాను. నాయన నాతో ఉండాలని ఆశపడ్డవాడు చెయ్యెత్తి 3 సార్లు ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువు మీతో నడుచునుగాక. ఆయన కానీ మనతో నడిస్తే మన మనుగడ ఎలా ఉంటుందండి? మన పైన ఎలా ఉంటుంది? మన బ్రతుకు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. సరే, ఇంతకీ ఒక్క మాట పంపితే బాగుంటుంది కదా, నీ క్షేమం కలుగునుగా. కానీ మాట పంపట్ల, నేనే వస్తాను మీతో నడుస్తానంట. ఈ ఎందుకు ఆయన మనతో నడవాలి? సముద్రాన్ని గద్దించినప్పుడు వెంటనే సముద్రం లోబడిందిగా. ఆ చెయ్యి చాపి చెప్పగానే నువ్వు శుద్ధుడు కమ్మన కానీ కుష్ఠరోగం వెళ్ళిపోయిందిగా. చీకటి వెలుగు వేరవునుగా కంటే జరిగిందిగా. మరి అన్ని కలుగునుగా కంటే మాట ద్వారా అన్ని కార్యాలు జరిగితే మరి ఇప్పుడు ఆయన వచ్చి మనతో నడిచేంత పని వచ్చింది. దానికి కారణం చెప్పనా? నిన్నింకా ప్రేమిస్తూనే ఉన్నాడు, నన్నింకా ప్రేమిస్తూనేవాడు. మన దగ్గర మంచితనం లేదు, పాపిష్టి మనుషులం, మాట నిలబెట్టుకోలేని వాళ్ళం, ఒక రకంగా అన్ని కోణాల్లో పతనమైన వాళ్ళం. పేరుకు క్రైస్తవులమే కానీ లోకపు ఇష్టమైన పాపం చేత నాశనమైన అనుభవంలో ఉన్నాం. చీకటి మనల్ని ఏలుతుంది. ప్రతి కుటుంబం వ్యసనాల పుట్టగానే ఉంటుంది. ఎవరిని చూసినా ఏ నీతి కనబడటం లేదు. ఆయన ఇంకా 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 ప్రేమిస్తూ ఆయన అంటాడు, నీతో నేను నడుస్తాను అని. అప్పుడు ఆ వాక్యం చదివితే ఎందుకు నడుస్తాడు దేవుడు మనతో? క్షేమం కలుగ చేస్తాను అన్నాడు కదా. మరి క్షేమం కలుగ చేస్తాను మనతో నడవాలా? అవును, నడవాలి. ఎందుకు నడవాలో ఆ 13వ వాక్యం చదవండి. అదే లేవియాకాండం 26వ అధ్యాయము 13వ వాక్యం చదువుతారు. మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా అది సరే. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? నేను మీ కాడి పలుపులను తెంచి మిమ్ములను నిలువుగా నడవ చేసేదను. అందరూ నా వైపు చూడాలి. ఇక్కడ నీ క్షేమం కలగాలి అంటే ఆయన నీతో నడవాలి. ఆయన నీతో నడిచి కొన్ని పనులు చేస్తాడు. మొదటి పని ఏమిటో తెలుసా? నీ మెడ మీద ఉన్న కాడిని, దాని పరుపులను తెంచి కాడిని విరిచి నిన్ను నిలవుగా నడవ చేస్తాను అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? నీకు క్షేమం కలగాలంటే ఈ కార్యాలు నీ జీవితంలో జరగాలి. క్షేమంగా ఉండాలంటే ఇల్లుంటే బాగుండు అనేవాడు కొంతమంది. క్షేమంగా బ్రతకగలమంటే డబ్బుంటే బాగుండు, లేకపోతే బండి ఉంటే బాగుండు, అన్నీ మనం ఊహించుకుంటాం. హలో, కొంచెం సిస్టం సరి చేయండి అన్న. ఇక్కడ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. నీకు క్షేమం కలుగు చేయడానికి ఆయన నీతో నడుస్తాను అంటున్నాడు. మళ్ళా చెబుతాను, మన ఊహ ఏమిటంటే డబ్బు ఉంటే క్షేమంగా ఉంటాం, తెలివి ఉంటే క్షేమంగా ఉంటాం, బంగారం ఉంటే క్షేమంగా ఉంటాం, ఆ పదవులు ఉంటే క్షేమంగా ఉంటాం. డబ్బు ఉన్న వాళ్ళంతా క్షేమంగా ఉన్నారా? చదువుకున్న వాళ్ళంతా క్షేమంగా ఉన్నారా? బిల్డింగులు ఉన్న వాళ్ళంతా క్షేమంగా ఉన్నారా? అందరి గురించి చెప్పడం లేదు. కొంతమంది జీవితాల్లో ఇల్లుండి కూడా వేదనే, జీవితం అంతా చికాకే. ఈ రాత్రి యేసును బట్టి నేను చెప్పగలిగిన మాట, ఆ కీర్తనాకారుడు అంటాడు, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమాన్ని విస్తరింపచేస్తాడు. నాకు 4 సమస్యలు వచ్చాయి, నేను ఆయనకు మొర్ర పెట్టాను. మొర్ర పెట్టగానే ఆయన నాకు క్షేమాన్ని విస్తరింపచేశాడు. ఎలా విస్తరింపచేశాడట? నీతో నడిచి నీకు క్షేమాన్ని విస్తరింపచేస్తాడు. అంటే అర్థం,
నీకు క్షేమం కలగాలంటే ఆయన 2 పనులు నీ జీవితంలో చేయాలి. ఒక పని ఏమిటో తెలుసా? మెడ మీద ఉన్న కాడిని విరిచి దాని పరుపులను తెంచి నిన్ను నిలువుగా నడవ చేస్తాడు. అంటే నీ క్షేమం కలగాలి అంటే ఈ 3 కార్యాలు నీ జీవితంలో జరగాలి. ఒక కార్యం కాడి విరవబడుట. అందరూ చెప్పండి, కాడి విరవబడుట. మీలో చాలామంది ఎడ్ల బండి చూస్తుంటారు కదా, ఆ ఎడ్ల బండిని మీద బరువు వేస్తారు, ఆ బరువును మోసుకుంటా వెళతాయి. దానిపైన కామందు ఉంటాడు, హాయిగా నడిపిస్తూ ఉంటాడు. జరిగే చిత్రం ఏడో తెలుసా? ఆ బరువు మోస్తూ అలసిపోతూ సమస్యలతో బండి లాగుతున్న ఎడ్లకి ఎక్కడైనా కాస్త నీరు కనపడింది అనుకోండి, వెంటనే నీటి కోసం ఎద్దు ఆ పక్కకు లాగితే పైనున్నాడే ఆసామి పగ్గం లాగి పట్టి నీళ్ళ వైపు వెళ్లకుండా దారిలో పెడతాడు. ఒకవేళ పచ్చని మేత కనపడింది అనుకోండి, తిందామనిపించినా వెంటనే దాన్ని లాగి పడతాడు, ఆ మేతను చూస్తూ దాటి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పాపం ఆ బరువును మోస్తూ తిన్నగా వెళ్ళి అతగాడి ఇంట్లో ఆగిన తర్వాత ఆ కాడి పరుపులు తెంచుతాడు, ఊడదీస్తాడు. ఆ ఎద్దులు పరిగెత్తుకుంటా నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. అంటే ఇంత దూరం పరిగెత్తినా నీళ్లున్నాయి కానీ తాగల, మేత కనబడింది కానీ ఆకలి ఉంది కానీ తినడానికి వీల్లేదు. కారణం ఏమిటి అని అడిగితే దాని మెడ మీద ఒక కాడి ఉంది, కాడేమో యజమాని చేతిలో ఉంది. ఇక అట్లాడప్పుడు దీనికి ఆకలేసినా దాహం వేసినా పరుగులు ఎత్తినా ఏం చేసినా ఆ కాడి తించేంత వరకు ఆ ఎద్దుకు దాహం తీరదు, మేత వేయదు. ఈరోజు నేను చెప్పగలిగింది అక్కడ రాయబడిన మాట ఒక ఉదాహరణగా చెప్పాడు. మీరు అడుగుతారు, మన మెడ మీద ఏం కాడి ఉందండి? మనం చదువుకున్నాం, తెలివి ఉంది, మేధాసులు ప్రపంచం గుప్పిట్లో ఉందని అరుస్తున్నాం. కానీ ప్రతి వాని జీవితంలో మెడ మీద కాడి ఉంది. కాడి ఉన్నంతకాలం జరిగేది ఏమిటో తెలుసా? జీవితంలో నెమ్మదిని అనుభవించలేరు, జీవితంలో సంతోషాన్ని అనుభవించలేరు. కారణం అది పాపపు కాడి. చెప్పాలంటే దాస్యమనే కాడి, చెప్పాలి అంటే వ్యసనమనే కాడి. కాడి లేని మనిషి ఎక్కడున్నాడు? ఎవరిని చూసినా ఏదో కాడి చేత ఏడవబడుతూనే ఉన్నాడుగా. నీ క్షేమం లేకపోవడానికి కారణం అర్థమైందా? వ్యసనాల కాడిలో ఉన్నావు. మెడ మీద వ్యసనం, అది త్రాగుడే కానీ జోదమే కానీ పేకాటే కానీ ఏ రకమైన వ్యసనంలో ఉన్నా ఆ కాడిని మీద ఉన్నంత కాలం నీకు క్షేమం ఉండదు. ఉదాహరణ తాగేవాళ్ళు ఉంటారు కదా, ఆ ఇంటికి క్షేమం ఉంటుందా అని మీరు అడగక్కల, చూస్తే అర్థమవుతుంది. వాడిని పలకరించి ఎందుకయ్యా అట్లా తాగుతామన్నా మనకు, నా ఇష్టం నా సొమ్ము నేను తాగుతాం. తాగి తాగి ఆరోగ్యం పోతుంది, ఆ ఇంట్లో పిల్లలకి చదువు ఉండదు, కప్పుకునే దుప్పటి ఉండదు, ఇంటికేమో పై కప్పు ఉండదు, వేదనకరంగా మిగులుతుంది. అంటే కాడి ఎక్కడున్నా వ్యసనాల కాడి కానీ పాపపు కాడి శాపపు కాడి ఏ కాడి జీవితంలో ఉన్నా దానివలన వాళ్ళ జీవితం అంతకంతగా నాశనం అవ్వడం తప్ప మేలు ఉండదు. అందుకని అక్కడ కూర్చుని దేవుడు నీకు క్షేమం కలుగునగాక అనడానికి ఇష్టపడాల. ఆయన అంటాడు, నేనే వస్తాను, నేనే నడుస్తాను, ఆ కాడిని విరుస్తాను. ఈ రాత్రి ఆ గొప్ప కార్యం కుటుంబాల్లో జరుగునగాక. కారణం ఏమిటో తెలుసా? వ్యసనాల కింద నలిగిపోయిన వాడు కొంతమంది, భయంకరమైన శాపం కింద నలిగిపోయేవాడు కొంతమంది, ఒక రకంగా పాపభూయిష్టమైన జీవితం, లోకం కొరకు అంకితమైన జీవితాలు కొన్ని ఉన్నాయి. ఎటు చూసిన అందరూ కాడి కింద నలిగిపోతానే ఉన్నారుగా. కానీ కాడి కింద కాలం ఎద్దుకు నీరు తాగలా, మేతమేయలా. ఈరోజు ఈ మాట మరలా నేను చెబుతున్నాను సహోదరులారా, యేసు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? నీకు క్షేమము కలుగ చేయటానికి. ఒకవేళ శ్రమలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, పాతాళ పంచులలో ఉన్నా, మరణ పంచుల్లోకి వెళ్ళినా, సమస్యలు నిన్ను కృంగదీసినా, నీవు కృంగిపోయిన వ్యక్తిలాగా ఉన్నా, చరిత్ర తిరగబడుతున్న రాత్రి ఆత్మదేవుడు బలమైన కార్యాలు ఇక్కడ చేయబోతా ఉన్నాడు. ఊహకు మించిన ఘనకార్యాలు. నీకైనా, నీ పిల్లలకైనా, నీ దేహానికైనా, నీ ఆరోగ్యానికైనా క్షేమం కలగాలి అని కోరుకుంటే ఆ కాడి విరవబడునుగాక. చెయ్యితామేనండి, గట్టిగా చెప్పాలి ఆమేన్. ఆ కాడి నువ్వు విరుచుకోలేవు. చాలాసార్లు మన వాళ్ళు ఏమంటారో తెలుసా? అలవాటు మార్చుకుంటానండి అని అనుకుంటారు, కానీ అలవాటు మారదు. మీకు ఒక మాట చెబుతానండి. త్రాగుబోతులు ఉంటారుగా మన సహోదరులు, త్రాగుబోతులు అంటే నాకు మహా ఇష్టం. ఎందుకో తెలుసా? వాళ్ళు త్రాగిన తర్వాత, త్రాకముందు ఒక రకంగా ఉంటారు, త్రాగిన తర్వాత తాగొచ్చాడు అనుకో, అసలు నిన్ను చూస్తే ఎన్ని ముద్దులు పెడతాడు, ఎక్కడ లేని ప్రేమ అప్పుడే వస్తుంది.
మరో విషయం చెప్పనా, తాగినోడు కానీ పలకరించావా ఉన్న నిజాలంతా చెప్పేస్తాడు. తన దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు కూడా ఇచ్చేస్తాడు. ఆ తర్వాత తాగిన తిమ్మిరి తగ్గింది అనుకోండి, అప్పుడు మనకు మొదలవుతాయి తిరణాలు. ఇచ్చిన డబ్బులు ఎక్కడా అంటే అర్థం ఏమిటంటే, త్రాగిన వాడు వ్యసనాల పుట్టగా మారడమే కాక కుటుంబాన్ని నాశనం చేస్తాడు. తర్వాత కానీ పలకరించి ఇవరే నాయన ఎంతకాలం తాగుతావురా అంటే అతను అంటాడు, సరే ఇక నీ మీద ఒట్టు నేను తాగని అంటాడు. భార్య మీద ఒట్టు పెడతాడు. భార్య అనుకున్న ఇంకేముందని మా ఆయన మారిపోయాడు, ఇక తాగడని వారానికి తాగి వస్తాడు. ఈసారి మళ్ళా గోల చేస్తే ఈసారి పిల్ల మీద ఒట్టు అంటాడు. ఇక పిల్ల మీద ఒట్టు అంటే పిల్లంటే బంగారం కనుక ఎట్లాగో మారుతాడు అని. కానీ మళ్ళా వారానికి ఒట్టేమో గట్టి మీద పెడతాడు, పీకల దాకా తాగొస్తాడు. ఇది వ్యసనాలు. అంటే కాడి పెత్తనం చేస్తుంది, సాతాను పెత్తనం, తాగు 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 అని. ఈ రోజున మనం అనుకుంటాం నేను బయటపడతా, ఇందులోంచి నేను బయటపడతా. మనం ఎరిగినంత వరకు భూతాల మీద భూతార్థం పెట్టి చూడండి. వ్యసనాల పొట్టలో నుంచి దేవుడు తప్పించకుండా ఎవరు బయటపడతా వచ్చారు. మరో విచిత్రం ఏంటి తెలుసా, ఆ తల్లి పిల్లలిద్దరూ ఏడుస్తుంటే అప్పుడు అతగాడు క్రొత్త సంవత్సరం వస్తుందిగా అందరూ గుడికి వెళ్తారు. అయ్యగారు కొత్త ఏడు మొదలుపెట్టిన పాడబడతాడు. అప్పుడు అనుకుంటాడు, ఛీ అందరు నన్ను తాగుపోతాడు అంటున్నాడు, ఇక నేను తాగకూడదని మానేస్తాడు. అప్పుడు అనుకున్నది వాళ్ళ ఆవిడ, ఇప్పుడు దేవుడి దేవులు బాగానే ఉన్నాం కానీ తాగడేక. జనవరి నెలంతా తాగడు, ఫిబ్రవరి నెలంతా తాగిన చూసుకోడు, గుట్టకలు మిగుతాడు. మార్చి నెల వచ్చిందా, జనవరి ఫిబ్రవరి మార్చి వచ్చిందా, అప్పుడు మళ్ళీ మార్చిపోయి మళ్ళీ మొదలెడతాడు. అంటే నీ జీవితంలో వ్యసనానికి బయటపడటం నీ వల్ల కాదు. ఈ రాత్రి ఒక సేవకుడిగా చెప్పగలను, నీకు క్షేమం కలగాలంటే వ్యసనాల కాడి కింద, దోషాల కాడి కింద, అపవిత్ర కాడి కింద, పాపపు కాడి కింద, దురభిమాన కాడి కింద, దైవ విరోధమైన లోక సంబంధమైన కార్యక్రమాలని కాడి కింద నుంచి నీవు విడుదల పొందితే తప్ప నీకు క్షేమం కలగదు. కనుక ఈ రోజున నీ క్షేమం కలగాలి అనుకుంటే యేసు ఒక్కడే ఆ కాడి విరవగలిగిన వాడు. 2000 సంవత్సరాల క్రితం యేసురే దేవుడు నెమ్మదిగా శిలువకి ఎక్కాడు, తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు, ఆఖరి శ్వాస వరకు తన యొక్క రక్తాన్ని నీటిని కుమ్మరించి మనకు విడుదల కలుగ చేశాడు. ఈ రాత్రి ఆ కీర్తనలో చదివినప్పుడు, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమాన్ని విస్తరింపచేశాడు. ఆ దేవుడక్కడే నీకు క్షేమాన్ని కలుగ చేయగలిగిన వాడు. ఆయన పేరు నజరుడైన యేసు. ఈ రాత్రి నీతో ఆయన ఎందుకు నడుస్తున్నాడో తెలుసా? నీ కాడిని విరవడానికని, నిన్ను బంధించిన కాడి పరుపులను తెంచడానికని, నీకు క్షేమం కలుగ చేసి మంచి రోజులు దయచేయటానికి ఆయన ఈరోజు నీతో నడవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నేనే నీతో నడుస్తాను, నేనే నీతో నడుస్తాను. ఈ మాటలు విన్నాక ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మదేవుని బట్టి ఒక మాట నేను చెప్పాలని సంబరపడుతుండగా, ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఆయన నీ జీవితాన్ని చూచాడుగా, కృంగిపోయావు, బాధల్లో ఉన్నావు, శ్రమలు వచ్చాయి, భయంకరమైన పాతాళ బంధకాలు వచ్చాయి, మరణం కూడా దగ్గరగా వచ్చింది. ఆయన ఏమంటున్నాడు? నేను ఆయనకు మొరపెట్టగా ఆయన నన్ను రక్షించి నాకు క్షేమాన్ని విస్తరింపచేశాడు. ఆ దేవుడు ఇక్కడ సంచరిస్తున్నాడు. ఈ రాత్రి ఒక అద్భుతం జరగబోతోంది. అన్ని రాత్రులు వేరు, ఈ రాత్రి వేరు. నశించిపోతున్న నీకు క్షేమం కలగబోతుంది. వ్యభిచార పుట్టగా ఉన్న నీ జీవితానికి క్షేమం కలగబోతుంది. ఎవ్వరు విరవలేని ఆ కాడిని, పాపపు కాడిని యేసు మాత్రమే విరిచి తన రక్తం ద్వారా నిన్ను నన్ను కడిగాడు. ఈ రాత్రి సంతోషంగా నేను చెప్పగలిగిన మాట, మీకును మీ కుటుంబాలకును మీ ప్రాణాత్మ దేహాలకును క్షేమము కలుగునుగాక. చేతులతో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుతారా? ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. నీ క్షేమం కలగడం అంటే డబ్బులో లేదు, నీ క్షేమం ఇంట్లో లేదు, నీ క్షేమం మంచి భోజనంలో లేదు. నీకు క్షేమం కలిగితే అందులో 4 కార్యాలు జరగాలి. మళ్ళా చెబుతాను, నీ క్షేమం కలగాలి అంటే ఆ క్షేమం దేవుని ద్వారా కలుగుతుంది. కాడి విరవబడితేనే క్షేమం. 116లోకి పెడదాం, మూలవాక్యానికి వెళ్ళి చూద్దాం. 116వ కీర్తనలో ఒక వాక్యం జాగ్రత్తగా చదువుదాం. అక్కడ 6వ వాక్యాన్ని 2వ భాగం చదువుతాను. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమాన్ని విస్తరింపచేశాడు. 8వ వాక్యం చూడండి. మరణము నుండి నా ప్రాణమును
కన్నీడు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను. విన్నారా? క్షేమం క్షేమం అనేది 3 అక్షరాలే. ఆ క్షేమం డబ్బుతో కాదు, ఆ క్షేమం నీ బలగంతో కాదు. నీకు నిజంగా క్షేమం జరగాలంటే నీ ఇంట్లో 4 కార్యాలు జరగాలి. ఒక కార్యం ఏంటో తెలుసా? కాడి విరవబడితే నీకు క్షేమం. ఎప్పుడైతే నీలోని పాపం పరిహారం అవుతుందో, యేసు రక్తం ద్వారా కడగబడి, అయ్యా నేను పాపినయ్యా, పాపపు కాడి కింద నడుస్తున్నానయ్యా, వ్యసనాల పుట్టగా ఉన్నానయ్యా, కుటుంబానికి నా వల్లే దరిద్రం కలిగిందయ్యా అని కానీ నీవు ఆయన వైపు తిరిగి ఈరోజు ఆయన దగ్గర కన్నీడు విడిస్తే, ఆయన కాడిని విరిచిన వాడు నీ శాపాన్ని తొలగించి నిన్ను కడిగి పరిశుద్ధులుగా మారుస్తాడు. నీ ప్రాణ ఆత్మ దేహాలకు క్షేమము కలుగునుగాక. 2వ మాట చెబుతాను. ఇక్కడ అంటాడు కదా, మరణము నుండి ప్రాణమును కాపాడాలి. 4 కార్యాలు జరిగితే క్షేమం. క్షేమం అంటే డబ్బను, క్షేమం అంటే బండను, క్షేమం అంటే మంచి ఆహారమను, తుఫాన్లో ఏ ఇబ్బందులు లేకుండా ఇల్లని కాదు. కానీ నిజమైన క్షేమం 4 కార్యాల ద్వారా జరుగుతుంది. ఒక కార్యం కాడి విరవబడడం. 2వ కార్యం అట మరణము నుండి నీకు విడుదల కలగాలి. కన్నీళ్లు విడవకుండా నీ కన్నులు బయటపడాలి. జారి పడకుండా నీ పాదాలు కాపాడబడాలి. ఎంత చక్కని మాట రాశాడండి. ఇంకొక మాట చెబుతాను. మరణము నుండి నన్ను కాపాడి తప్పించి అనే మాట మళ్ళా చదువుతాను. మరణము నుండి నా ప్రాణమును తప్పించుట. ఇప్పుడు ఒకసారి ఈ మాట వింటే ఇంచుమించు మరణం మనిషిని వెంటాడుతూనే ఉందగా. అందరం మరణానికి భయపడవలసిందేగా. మన పెద్దలు చెప్పారు, బైబిల్ ఘోషించింది ఏమిటంటే మరణం 2 రకాలు. ఒకటి శరీరాన్ని వదలడం, 2వది నిత్యమైన నరకానికి వెళ్ళడం. అయితే ఇప్పుడు నేను చెప్పగలను, ఈ వచనాలు జాగ్రత్తగా వింటే మరణం ప్రతి క్షణం అంటే వెంటాడుతూనే ఉందగా. ఇంట్లోంచి బయటికి వెళ్ళిన వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు. మరొక మాట చెప్పాలి అంటే ఎవరు క్షేమంగా ఉంటారు, ఎవరు సంతోషంగా ఉంటారు? అన్నిత్యము భయమే. అయితే నా దేవుడు ఎవరో తెలుసా? నీకు క్షేమం కలుగ చేయాలి అంటే ఆ మరణానికి ఆయన తప్పిస్తే నీ క్షేమం కలుగుతుంది. ఏమండి, మరణానికి నేనే కాపాడుకుంటా అని అనగలవా? మరణానికి నేను కాపాడుకోగలను అని చెప్పగలవా? అది నీ సాధ్యం కాదు, ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఒక మాట చెబుతాను. ఓసారి అట యేసు ప్రభు వారు అక్కడ కూర్చున్నారు. ఆయన శిష్యులంతా ఆయన దగ్గర ఉన్నారు. ఈ లోపు కేకలు వినబడ్డాయి. ఏమిటా కేకలను తలపైకెత్తితే అదిగో అల్లంత దూరాన ఒక మోక కేకలు వేసుకుంటూ రాళ్ళు పట్టుకుంటూ ఒక అమ్మాయిని తరుముకుంటా వచ్చారు. ఆ అమ్మాయి పరుగు పరుగున వచ్చి ఆయన పాదాల మీద పడిపోయింది. పాదాల దగ్గర పడగానే యోహాను సువార్త 8లో రాయబడిన చరిత్ర ఇది. నెమ్మదిగా వాళ్ళంతా దగ్గరగా వచ్చి అలా చూసి, బోధకుడా, ఈమె పాపం చేస్తుండగా పట్టుబడింది, పాపం చేస్తుండగా పట్టుబడింది, ఈమెను రాళ్ళతో కొట్టమని మా నాయకుడు మోషే చెప్పాడు, మా ధర్మశాస్త్రం చెప్పింది, నువ్వేమంటావు? ఈ మధ్య కొత్త మతం మొదలుపెట్టావు కదా, కొత్త బోధ చేసి జనాన్ని అనవసరంగా పాడు చేస్తున్నావుగా. మా నాయకుడు మా మోషే చెప్పింది ఏమిటో తెలుసా? రాళ్ళతో కొట్టమని. మరి ఈ పిల్లని, ఆ అమ్మాయిని పాపం చేసి పట్టుబడింది కదా, మరి రాళ్ళతో కొట్టమంటావా వద్దంటావా? రాళ్ళతో కొట్టమంటే ధర్మశాస్త్రం నెరవేర్చినట్టు అమ్మాయి చావాలి. ఒకవేళ అమ్మాయి కాపాడాలంటే కొట్టొద్దు అంటే ధర్మశాస్త్రాన్ని తిరస్కరించినట్టు. ఆయన ఏమీ మాట్లాడరు. ఇంకా 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 వాడు ఇంకా శోధిస్తూ ఇంకా ప్రశ్నలు వేస్తానే ఉన్నారు. ఏం చేయక నేల మీద ఏదో గీతలు గీస్తూ రాత రాశాడు. అయిపోయింది. మళ్ళా ఒక్కసారి బోధకుడా అని గట్టిగా అరిచి, మరి మీరేమంటారు అన్నాడు. అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన. ఏమన్నాడు? మీలో పాపం లేనివాడు మొదటగా రాయి వేయండి అనగానే ఎవరికి వాళ్ళు ఆ రాయిని చూశారు. పాపం లేనివాడు అయ్యారుగా. ఎవడికాడు అంటున్నాడు, నా పాపం నాకు తెలుస్తుందిగా, నీ పాపం నీకు తెలుస్తుందిగా, ఎవడు చేసిన పాపం వాడు అనుభవిస్తున్నారుగా. ఆ తర్వాత రాయి వేసి కొట్టకుండా అందరూ వెనక్కి జరిగారు. ఇప్పుడు నేను ఒక మాట చెబుతాను, మీరు జాగ్రత్తగా వినాలి. వాళ్ళందరూ తలొక రాయి వేశారనుకోండి, అమ్మా జాగ్రత్తగా వినండి, ఆ అమ్మాయి సస్తద్దా బతుకుద్దా? మాట్లాడి రాళ్ళన్నీ మీద పడ్డాక మనిషి సరిపోద్ది. అంటే ఇప్పుడు ఆ మరణం దగ్గరికి వెళ్ళిపోయిందిగా. చేతిలో మీద పడితే మరణం. వచ్చినోడు 100 మంది ఉంటే 100 మంది రాళ్ళు వేస్తే 100 మంది రాళ్ళ దెబ్బక మరణం. ఇప్పుడు అమ్మాయి ఎక్కడుంది? మరణ పంచుల్లో ఉంది.
కానీ యేసు ప్రభు చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. పాపం లేనివాడు మొదట రాయి వేయమని. వీళ్ళేమో రాళ్ళు పట్టుకొచ్చారు, రాళ్ళతో ఆయన కొడదామనుకున్నారు. అదిగో మరణం రానే వచ్చింది అక్కడికి. మరణం మనిషిని వెతుక్కుంటా వస్తుంది. ఇంతవరకు మరణం ఏ మనిషిని వదలకుండా న్యాయంగా కౌగిలించుకుంది. వ్యభిచారైనా, దొంగ అయినా, నీతివంతుడైనా, కలెక్టర్ అయినా, కండక్టర్ అయినా దానికి ఉన్నంత న్యాయం ఎవరికి ఉండదు. విచిత్రం ఏంటి తెలుసా? మరణం అక్కడ ఉంది, వీళ్ళు రాళ్ళు పెట్టి కొడతారు. ఒక్క క్షణం దాటాక ఆ మరణం పట్టుకుని వెళ్ళిపోవాలి, ఆత్మను తీసుకెళ్ళిపోవాలి. ఇక ఎదురు చూస్తుంది ఒక్కొక్క క్షణం, ఇంకొక క్షణంలో నేను ఈ జీవాన్ని తీసుకెళ్ళిపోతాను ఆత్మని. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? పాపం లేని వాడు రాయమనగానే మొత్తం మీద ఒక్కడు రాయకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ మరణం ఒక్కసారి అలా తేలి చూసింది. వాడు రాయలేకపోతే బతికిందిగా. అంటే నేను భూమి మీదకి వచ్చినప్పుడల్లా ఒక మనిషిని తీసుకెళ్తా, ఎవరినైనా 100 మందినైనా. కానీ ఒట్టి చేతులతో ఎప్పుడు నేను వెనక్కి వెళ్ళలేదే. ఇప్పుడు ఆమెను చెప్పిన మాటతో రాళ్లతో కొట్టకుండా వెళ్ళిపోయారు. మరణం దాకా వచ్చింది, నన్ను పిలిచేవని వెనక్కి వెళ్ళిపోన్నట్టుందిగా. బాగా ఆలకించండి. యేసు ఎవరో తెలుసా? కథానాయకుడు కాదు, సరిపోయినవాడు కాదు, చరిత్ర సృష్టించేవాడు కాదు. ఆయన ఎవరో తెలుసా? మరణములో నుంచి జీవానికి నడిపించగలిగిన వాడు. ఆయన ఎవరో తెలుసా? మరణ పంచులోంచి విడుదల చేయగలిగిన వాడు. క్షేమం క్షేమం అంటే రాసి పెట్టుకుంటే లేదు. క్షేమం అంటే తిండిలో లేదు, బండిలో కానీ, బతుకులో కానీ, డబ్బులో కానీ, ఇంట్లో కానీ క్షేమం లేదు. నేనే నీ క్షేమం కలుగ చేస్తా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు క్షేమంగా ఉండాలంటే కాడి విరవబడాలి, నీ పాప పలుపులు తెంచబడాలి, మీ శాపాన్ని కాస్త విరుడు కావాలి. పాప పరిహారం కొరకు యేసు ఒక్కడే రక్తం కార్చాడు, దాని ద్వారా నీకు క్షేమం కలుగునగాక. రెండోది ఏమంటాడు తెలుసా? ఆ మరణంలో ఉన్న వ్యక్తి దగ్గర ఒక మాట మాట్లాడాడండి, అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు అంటున్నాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా? నేను కూడా విధించను, వెళ్ళి పాపం చేయబాకు అని చెప్పాడు. నేను చెప్పే మాట ఏమిటంటే, మరణం వచ్చింది కదా అక్కడ దాకా, ఇంకొక క్షణం. కానీ ఆ ఒట్టి చేత వచ్చిన మరణ దేవతనండి, మరణమే కానివ్వండి, ఒట్టి చేతులతో వెనక్కి వెళ్ళింది. ఈ రోజున సవాలుగా సందేశంగా చెప్పగలను, నువ్వు ప్రభు దగ్గరకు రాగలిగితే, ఆయన పాదాల మీద పడగలిగితే, మరణ పంచుల్లో దాకా వెళ్ళిన మరణాన్ని వెనక పంపగలిగిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన పేరు నజరుడైన యేసు. గట్టిగా చెప్పకూడదామా? గట్టిగా గట్టిగా. అంతేనా ఓపిక? కొంచెం గట్టిగా కొట్టండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మరణం మీ ఇంటి దాకా వచ్చిన, మరణం పడగది దాకా వచ్చిన, మరణం కిటికీ ఎక్కించిన మరుక్షణం నువ్వు అయిపోతానన్న కంగారు పడవాకు. క్షేమాధారుడు ఎక్కడ ఉన్నాడు? ఆ క్షేమాధారుడు నీకు అద్భుతం చేయబోతావన్నాడు. చిన్న మాట ఇంకోటి చెబుతాను, వింటారు మీరు. మీలో చాలామందికి ఒక రాజుగారు జబ్బు చేసింది కదా. ఆ జబ్బు చేస్తే వైద్యులందరూ చేసి వదిలేశారు. ఇక కొన్ని క్షణాల్లో రాజు చనిపోతాడని తెలిసింది. అతడు కదలలేని పరిస్థితులు ఉంటే గుండె జారిపోయింది ప్రజలకి. అయ్యో రాజు చనిపోతే మనకు రాజు ఎవరు అంటూ ఆలోచనలో పడ్డారు. ఈలోపు గోడ తట్టు తిరిగి ఆ రాజు చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా నీ ఎడల యథార్థ హృదయాన్ని ఎలా ప్రవర్తించాను నువ్వు ఎరుగుదువు కదా, నన్ను కనుకరించవా అని అడిగాడు. అక్కడికి వైద్యులందరూ వచ్చారు. ఇక అయిపోతాడు, ఇంకొక క్షణానికి అయిపోతాడు అనుకుంటున్నారు. ఈ పక్క మరణం పరిగెత్తుకొచ్చింది, ఈ పక్క జనం ఎదురు చూస్తా ఉన్నారు. వెంటనే దేవుని సేవకును పంపించి ఒక మాట చెప్పాడు, రాజా దేవుడు పలికిన పలుకులు, నీ కన్యడను చూచాను, నీ ప్రార్థన వినబడింది, ఈ రోజున నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను అన్నాడు. బాగా ఆలకించండి. ఎన్ని సంవత్సరాలు? గట్టిగా చెప్పాలి. 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తానన్నాడు. ఇప్పుడు మరణం ఎక్కడ దాకా వచ్చింది? ఒక క్షణం అయితే ఆయన తీసుకెళ్ళాలిగా. ఇప్పుడు నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాన్న మాటలు అర్థం ఏమిటో తెలుసా? మరణమా, ఈ ఇంటికి 15 సంవత్సరాల వరకు నీవు రాకూడదు, ఈ ఇంటికి 15 సంవత్సరాల వరకు నీవు రాకూడదు. మరణం ముఖం విలవిలలాడిపోయింది. అంటే నేను ఒట్టి చేతులతో వెనక్కి వెళ్ళాలి. ప్రపంచ చరిత్రలో 5 సార్లు జరిగాయి ఈ సంఘటనలు. ఈరోజు నేను సేవకుడిగా చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా? మరణం మీదకు వచ్చిన, మరణం నిన్ను మృంగేసే పరిస్థితులు వచ్చిన, పాతాళ పంచుల్లోకి వెళ్ళిన ఏమీ కంగారు పడబాకు. నీ క్షేమాధారుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన పేరు నజరుడైన యేసు. అయిపోయింది నీ పరిస్థితి,
అని గట్టిగా నీ వరుసను ఆయన అంటాడు, మరణమా ఇంటికి తిరిగి 15 సంవత్సరాలు రాబాకు. ఇక ఆ మరణం ఎంత దారుణంగా బాధపడి ఉంటుంది, ప్రపంచ చరిత్రలో ఎవరు ఎలా చెప్పలేదుగా. ఈరోజు ఈ కూడిక దేవుని ఆలోచనతో జరుగుతుంది, దేవుని సంకల్పంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఎందుకో నీకు క్షేమం కలుగ చేయాలని, నీ కుటుంబానికి క్షేమం కలుగ చేయాలని, నీ పిల్లల క్షేమం కలుగ చేయాలని, నీ ప్రాణ ఆత్మ దేహాలకు క్షేమం కలుగ చేయాలని ఆయన మొదట కాడి విరిచేవాడుగా ఉన్నాడు. రెండవదిగా మరణాన్నట వెనక పంపగలిగే 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. అందుకే ఆయన మరణ విజేత అని పేరు. చనిపోయాడు, మరణము లేచాడు, సజీవుడిగా లేచాడు, కేకవే చెబుతున్నాడు, నేను మరణాన్ని జయించాను, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాను, నన్ను నమ్మిన వాడు ఎన్నటికీ చనిపోడు. ఆహా, ఎంత చక్కని మాటలండి. ఈ శుభవేళ ఈ మాటలు చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకో ఈ ప్రాంతంలో ఈ కూడికలు ఏర్పాటు చేసిన దైవ సేవకుని సంకల్పం మేరకు, దేవుని నిర్ణయం ప్రకారం మీ కుటుంబాల క్షేమం కలగబోతుంది. ఈ మొదటి దినాన్ని మీ కుటుంబాల క్షేమం కలగబోతుంది. మీరు ఎవరైనా రోగులు ఉన్నారా, బలహీనులు ఉన్నారా, సావు సమీపించున్నారా, అయిపోయింది అని వరకు వచ్చారా? నేను చేయలేను, నా దేవుడు చేయగలిగిన వాడు. దేవుని వాక్యం సజీవమైనది. 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే మరణం ఉసూరు మంట వెనక్కి వెళ్ళిందండి. అంటే ఈ గడపకు 15 సంవత్సరాల వరకు నేను రాకూడదా? ఆహా, ఎంత గొప్ప మాట అండి. మరి ఆ దేవుడే నీతో ఉంటే డాక్టర్లందరూ చెయ్యెత్తేసి అయిపోయింది తీసుకెళ్ళిపోండి అయిపోయింది అంటూనే ఉంటారు. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? నువ్వు ఆయన వైపు తిరగలిగితే, నేను శ్రమలో ఆయనకు మొరబెట్టాను, మరణబంధాల్లో ఆయనకు మొరబెట్టాను, దుఃఖంలో ఆయనకు మొరబెట్టాను, కృంగి నేను మొరబెట్టాను, నాకు క్షేమాన్ని విస్తరింపజేశాడు. మరి ఆ దేవుడిని నీ క్షేమాన్ని విస్తరింపజేస్తుండగా మనుషులు కాళ్ళైనా పట్టుకుని వేలాడుతున్నావు, కానీ కరుణమైన కాళ్ళ దగ్గరకు రావట్లేదుగా. నీ వ్యక్తిగతంగా ఈ రోజైనా ఈ మాట విన్నాక సాధ్యమేనా అని అనిపించవచ్చు. దేవునికి సమస్తము సాధ్యమే. అయిపోయింది అని అనుకోవచ్చు, కానీ ఒక జీవిత మార్పు కలుగ చేసి ఒక ఉన్నతమైన కార్యం జరిగించగలిగిన వాడు ఆయనే. మరణములో నుండి జీవములోనికి దాటించగలిగిన వాడు. నేను మాట చెప్తాను వినండి. కొంతమందికి నా పేరు పరిచయం ఉంటుంటుంది. ఒకవేళ పరిచయం కాకపోయినా ఈ వాల్ పోస్టుల వలన దైవజనులు చెప్పిన దాన్ని బట్టి నా పేరు తెలుసు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకుని. మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో వైర్లెస్ సెక్షన్లో పనిచేసేవాడు. మా సొంతూరు మచిలీపట్నం. మా ఇంట్లో 3 సభ్యులు ఉండేవాడు, ఒక అక్క, ఒక చెల్లి, నేను. అలా బందరులో ఇల్లు కట్టుకుని హాయిగా ఉద్యోగం చేస్తున్న రోజుల్లో మా నాన్నగారు ఇట్లాంటి కూటానికి వెళితే ఆ దైవజనుడు నిలబడి, పాపంలో చస్తే నరకంలో పెడతావు, తిరిగి రావు అని ప్రసంగం చేశాడట. ఆ మాట మేరకు ఆయన మార్పు చెంది మంచి క్రైస్తవుడు అయ్యాడు. అయ్యాక నెమ్మదిగా ఉద్యోగం చేస్తుండగా దేవుడు పిలిచి అన్నాడట, సేవ చెయ్యని. ఎవరికి చెప్పకుండా నెమ్మదిగా ఉద్యోగాన్ని రాజీనామా చేసి కొత్తగా కట్టిన ఇల్లు మా పినతండ్రికి ఇచ్చి, మా పొల స్థలాన్ని మా పినతండ్రికి అప్పగించి, మా 3 పిల్లలను మూట కట్టుకుని హనుమాన్ జంక్షన్ దగ్గర ఒక పల్లెటూరు ఉంటే కానుమూలు అక్కడికి వచ్చి కాపురం పెట్టి సేవను ప్రారంభించాడు. ఇక మొదలైందండి కష్టాలన్నీ. కష్టాలంటే కష్టాలు కాదు, అన్నీ అనుభవించాం. తినడానికి తిండి ఉండేది కాదు, కట్టడానికి బట్ట ఉండేది. ఆ రోజుల్లో సేవ అంటే ఎవరైనా చిల్లర పైసలు వేయటం, అప్పట్లో అణాలు కాండులు బేణాలు ఉండేవి. ఆ తర్వాత విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? ఎవరన్నా అంత బియ్యం ఇస్తే బతకడం. అట్టాడి 10కి వచ్చినాక దరిద్రం మా ఇంటిని ఏరడం మొదలుపెట్టింది. ఏం చేయాలో అర్థం కాలే. కానీ మా నాన్నగారు మాత్రం సేవని సంబరపడిపోయాడు. నాకేం కడుపు మడుతూ ఉండేది. మొత్తం మీద అట్లా చదివి హై స్కూల్ పూర్తి అయిపోయింది. కారణం ఏంటంటే మా నాన్నగారు ఎంతైనా గొప్ప చదువు చదివించాలని ఆశతో ఉన్నాడు, కానీ నాకు ఆశలు లేవు. ఎందుకంటే ఆ రోజున మేము అనుభవించిన దరిద్రానికి ఒకే నిక్కరు ఒకే షర్టుతో నేను కానుమూల హై స్కూల్లో చదువుకున్నాను. ఒక్కసారి తినటానికి ఉండేది కాదు, కాళ్ళకు చెప్పులు ఉండేవి కాదు, పుస్తకాలను ఒకసారి కొన్నవాడిని కాను. మా నాన్న చేసిన అవివేక పని కదా అని తిట్టుకుంటూ ఉండేవాడిని. తర్వాత గుడివాడలో ఉన్న ఏఎన్ఆర్ కాలేజీకి తీసుకుని వెళ్ళి ఆ కాలేజీలో నన్ను చేర్పించి, అయ్యా చదవరా అంటే చదువుతానన్నా. ఆయన ఆజానుబాహుడు. ఏమన్నాడు తెలుసా? నువ్వెంతైనా చదువు, కానీ తర్వాత నువ్వు సేవ చేయాలన్నాడు. కడుపు మండిపోయింది. ఆయన సేవకు వస్తేగా కాళ్ళకు చెప్పులు లేనిది, ఆయన సేవ చేస్తేనేగా బట్టలు లేవు. నేను బతికొండగా తప్పుడు పని చేయకూడదు అనుకుని నేలకు చెప్పాను, క్లీనర్గా అయినా చేస్తాను కానీ ఈ పని నేను చేయనని.
నేను కాలేజీకి వెళ్ళిపోయాను, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాక, నెలలు గడిచాయి. అక్కడ ఉన్న పరిస్థితులు మా నాన్నకి తిండి లేక, చిన్న సంఘం 25 మంది ఉండేవాడు, కష్టజీవులు, కడుపు మాడుతూ ఉంటే సేవ అని అస్థిపంజరం అయిపోయి ఆయన మంచానికి ఎక్కాడు. ఒక రోజు నాకు కబురు చేశారు, బాగుండలేదు రమ్మని. ఇంటికి వెళితే మా నాన్న అస్థిపంజరులకు మంచం మీద ఉన్నాడండి. నన్ను చూడగానే కళ్ళలో నీళ్లు పెట్టుకుని, అయ్యా, పాస్టర్ గారికి మన అక్కాయిని ఇచ్చి పెళ్లి చేశాను, ఆ అక్కాయికి పాస్టర్ గారికి ఇచ్చాను కదరా, చెల్లిని కూడా చదివించి నువ్వు చెల్లెలు కూడా పాస్టర్ గారి చేతిలో పెట్టరా, ప్రభు నన్ను పిలుస్తున్నాడు, వెళ్ళిపోతా, మీరేం కంగారు పడమండి, దేవుడు తోడై ఉంటాడు, యోసేపుకు తోడైన దేవుడు మీకు తోడై ఉంటాడని చెప్పాడు. ఆ మాటలు వింటుంటే నాకు భయం వేసింది. నెమ్మదిగా చేయి దాపితే చేతిలో చేయి అలా వేశానండి. సేవ చేయరా అని నోరు తెరిచి అన్నాడు. ముగించగమనిపోయి కన్ను మూశాడు. చరిత్ర తారుమారైపోయింది. చీకటి, వేదన, కలవరం, కన్నీడు తప్ప ఏం మిగలడం. ఏం చేయలేక అర్థం కాకపోతే బంధువులంతా వచ్చారు, తతంగాలు చేశారు, వెళ్ళిపోయారు. తిన్నావా అని అడిగిన వాళ్ళు లేకపోయారు, ఏం చేస్తున్నావు అన్నవాడు లేరు. ఆ తర్వాత పినతండ్రులు తెలంగాణలో నిజామాబాద్ ఆర్మూర ఏరియాలో ఎస్ఐలుగా పనిచేసేవాళ్ళు. నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఆ పోలీస్ ఇంటర్వ్యూలన్నిటికీ తీసుకెళ్ళారు. అదేమిటో కానీ తూకం ఇంటికాడ బాగుండేది, అక్కడికి వెళ్ళి 1/2 కేజీ తగ్గేవాడిని. అరంగుళం తగ్గి ఇక ఆ ఉద్యోగానికి నేను పనికిరానట్టు అయిపోతే అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వస్తే అక్కడ పినతండ్రి ఆపి ఎవరి కాళ్ళలో పట్టుకుని ప్రైవేట్ ఉద్యోగం చూశాడు. ఆ ప్రైవేట్ ఉద్యోగాన్ని నేను బయలుదేరి వెళ్ళానండి. ఉదయాన్నే జనం గుంపులుగా ఉన్నారు. ఏమిటి ఎట్లా ఉందని అడిగితే తెల్ల చొక్కా నల్ల రేపని చూపించారు. నాకేం అర్థం కాల. అప్పుడు వాళ్ళు చెప్పారు, నేను నన్ను ఉద్యోగం ఇస్తానన్నాడు కదా, ఆయన ఈ రోజు దాకా బ్రతకల, రాత్రి చచ్చిపోయాడు అన్నారు. అంటే నేను అడుగు పెడితే సావులే. మా నాన్న అమ్మాయేమో నన్ను సేవకు సమర్పించారు. నేను సేవ చేయకూడదని తీర్మానం చేసుకున్నాను. కానీ వచ్చేసానని ఏడవడం, దేవుని తిట్టడం, దేవుని దూషించడం, భయానకమైన పరిస్థితుల్లో నడవడం జరిగింది. చివరికి దేవుని ప్రేమ నా మీద కుమ్మరించబడడంతో నా గుండెని కాస్త ఆయన చేత్తో పట్టుకున్నాడు. రోగం మొదలయ్యింది. ఇక తర్వాత రోగం ముదిలేక డాక్టర్కి వెళితే డాక్టర్ అన్నాడు, వేరుంటే బాగుపడతావు, లేకపోతే నా వల్ల కాదన్నాడు. ఛార్జీకి డబ్బులు లేని పరిస్థితుల్లో నేను ఎక్కడ బాగుపడతాను? ఇక ఇంటికి వచ్చాను, దేవుని దూషించే పని మీదే బ్రతికాను. ఒక రోజున నా జీవితంలో అద్భుతం జరిగింది. అద్భుతం అంటే చావు సమీపించింది. ఒక పక్కన చెల్లి, ఒక పక్కన తల్లి నిద్రపోతున్నారు. నాకు ఊపిరాట్ల, గుండె నొప్పి అయిపోయింది, బరువు అయిపోయింది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, నిలవలేకపోతున్నాను, గాలి అందటం లేదు. మడతమందం చెల్లించి గంతులు వేస్తే గట్టిగా గాలిని పీల్చిన అందలేదు. అప్పుడు అర్థమైపోయింది ఇది ఆఖరి క్షణమని. ఎందుకు వాళ్ళిద్దరిని చూస్తే కళ్ళలో నీళ్లు తిరిగాయి. నాకు బ్రతకాలని ఆశ కలిగింది. ఏం చేయాలో అర్థం కాక, పెద్దవాళ్ళు లేరు, చేతిలో పైకం లేదు, తెలిసిన వాళ్ళు లేరు, కళ్ళ వెంట నీళ్లు తిరుగుతుండగా మా అమ్మ నాన్న నువ్వు సేవ చేయరా అని చెప్పారే. ఆ మాటలు గుర్తొచ్చి, ప్రభువా దాటిపోబాకయ్యా, నన్ను ముట్టి బాగు చేస్తే బ్రతికినంతకాలం నీ సేవ చేస్తానయ్యని తీర్మానం చేసుకున్నాను. ఆ రాత్రే ప్రభు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. దేవునికే మహిమ కలుగునగాక. ఆ తర్వాత 5 రోజులు చాలా జాగ్రత్తగా ఉన్నాను నేను. ఎందుకంటే బరువు మోయటం, సైకిల్ దొక్కడం, మెరకెక్కడం, అన్ని పనులు చేశారు. అది వరకు చేస్తే చాలా బాధగా ఉండేది. అంటే నేను బాగుపడ్డాను, నిర్ణయానికి వచ్చినాక అప్పుడు ప్రార్థన చేశావు, ప్రభువా 5 రోజుల క్రితం ప్రార్థన చేశానయ్యా, నన్ను ముట్టి బాగు చేస్తే సేవ చేస్తానని తొందరపడి అన్నానయ్యా, క్షమించుకో అయ్యా. నేను సేవకుడి దగ్గర డ్రమ్ము కొడతాను, గ్యాస్ లైట్ వెలిగిస్తా, చాపలేస్తాను, నేను సేవ చేయను. మరి ఆకాశమందున దేవుడు ఎంత బాధపడ్డాడో తెలియదు కానీ చాలా సీరియస్ పరిస్థితి వచ్చింది. నేను మాత్రం సేవ చేయకూడదని తీర్మానం, ఆపద మొక్కులు వాడు కానీ వాడుకున్నాను, బాగుపడితే అంతే చాలు. కానీ జరిగింది ఏమిటో తెలుసా? ఒక 30 రోజులు 40 రోజులు ప్రార్థనలు చేస్తే దైవజనులు వచ్చారు, వాక్యం చెప్పారు, ప్రవచించారు, దర్శనాలు వచ్చాయి, కళలు వచ్చాయి. ఇన్ని విన్నా నేను వినలా. కానీ ఆకాశమందున దేవుడు అన్నాడు ఒక రోజున, నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ నేను వాడుకుంటాను, ఎవరి మీద చేయి పెడితే వారిని నేను బాగు చేసుకుంటాను, నువ్వేం వద్దు సేవకుడుగా నిలబడమని. చాలా భయపడ్డాను, చాలా కంగారు పడ్డాను. ఏం చేయాలో నాకు అర్థం కాల. చిన్నగా పొట్టిగా నల్లగా ఉండేవాడిని. ఆ రోజున సంచి పట్టుకుని సేవాన్ని మొదలుపెట్టి ప్రభువుకి అప్పగించుకున్నాను. ఆ భయంకర దినాలలో 25 మంది సంఘంతో పడరాని బాధలతో కష్టపడి సేవ చేస్తున్నాను. కానీ సేవ విస్తరించబట్లే, అంతంత మాత్రంగానే ఉంటుంది. ఒక సేవకుడుగా కూడా ఎవరు నన్ను గుర్తించరు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానో తెలుసా? నేను మరణ పంచుల్లోకి వెళ్ళిన రోజున ఆ మరణములోంచి మరణాన్ని వెనక పంపి ఈ రోజు వరకు సజీవుడిగా ఉంచిన దేవునికే మహిమ కలుగునగాక. ఈ రోజు నేను చావలసింది.
ఏ రోజు మట్టిగా మారిపోవలసింది, ఏ రోజు పాతాళ పంచులో ఉండవలసిన వాడను. ప్రభు కనికరాన్ని బట్టి ఈ రోజున ఈ యొక్క ప్రజల మధ్యలో దేవుని సాక్షిగా నిలవడానికి కృప చూపిన దేవునికే మహిమ కలుగునగాక. చేతులతో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? దానికంటే గట్టిగా చప్పట్లు కొట్టడం చూద్దాం. దేవునికే మహిమ కలుగునగాక. ఆ తర్వాత ఆ విధంగా సేవ ప్రారంభించి సేవను చేయడం మొదలుపెట్టానండి. ఆయన అన్నమాట ఏమిటో తెలుసా? నిశ్చయముగా నీకు క్షేమాన్ని కలుగజేస్తాడా, విస్తరింపజేస్తానన్నాడు. నీకు క్షేమాన్ని ఏం చేస్తాను? విస్తరింపజేస్తాను అన్నాడు. సేవ మొదలుపెట్టాను. ఒక తుప్పు సైకిల్ మీద నా భార్యను ఎక్కించుకుని ఆ ప్రాంతమంతా పల్లెటూరులో తిరిగేవాడిని. చాలా సంవత్సరాలు కష్టపడ్డాం. కానీ నా దేవుడు మాట ఇచ్చి క్షేమాన్ని కలుగు చేయడానికి మరణం నా కౌగిడి దాకా వచ్చింది. దాని కౌగిట్లోకి నేను వెళ్ళిపోయాను. అర్ధరాత్రి వేళ దేవుడు కనికరించి మరణాన్ని వెనక పంపి ఈ రోజుకు మీ ముందు సాక్షిగా నిలబెట్టడమే కాక సేవను నెమ్మదిగా విస్తరింపజేయడం మొదలుపెట్టాడు. తర్వాత దైవజనుల సహవాసంతో కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఈ మినిస్ట్రీలో కొనసాగుతూ గొప్ప పరిచయం చేయడానికి కృప అనుగ్రహించాడు. అన్నిటికంటే 17 దేశాలు వెళ్ళడానికి ప్రభు విమానం ఎక్కించాడు. ఆ విమానం ఎక్కిన రోజు నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. మొట్టమొదటిగా సౌత్ ఆఫ్రికా వెళ్ళాం, తర్వాత కొరియా పాల్ యాంగిచో గారు, సింగపూర్, మలేషియా, చాలా ఇజ్రాయెల్ దేశం అన్నీ తిరుగుతూ వచ్చాను. ఎందుకు చెబుతానండి? గొప్పవాడిని కాదు. దేవుడు ఒక వ్యక్తిని క్షేమం కలుగ చేస్తే ఆ క్షేమం విస్తరిస్తానే ఉంటుంది. ఆ క్షేమం విస్తరిస్తానే ఉంటుంది. ఆయన అంటాడు, నేను నీకు క్షేమాన్ని విస్తరింపచేస్తాను. ఈ రాత్రి అదే కార్యం వీళ్ళలో జరగబోతుంది. అదే కార్యం మీ జీవితాల్లో జరగబోతుంది. అదే కార్యం మీ పరిచయలో జరగబోతుంది. 25 మంది అండి. వాళ్ళు చదువు సంస్కారం లేక పేదవాళ్ళకి కూలి చేసుకుంటే బ్రతికి అనుభవాలు ఉన్నా దేవుడు అంచెలంచెలుగా జ్ఞాపకం చేసుకున్నాడు. జరిగింది ఏమిటో చెప్పనా? ఆ మరణపు విడుదలను చేసిన తర్వాత దేవుడు ఈరోజున ఆశీర్వదిస్తే ప్రపంచ దేశాలు తిరగడమే గాక దేవునికి మహిమ కలిగే కార్యం చెబుతున్న 4 ఛానల్స్, నేషనల్ ఛానల్స్. విచిత్రం ఏంటంటే హోసన్నా దైవ సందేశం టీవీ కార్యక్రమంలో ఆరాధనలోను, కలవరిలోను, శుభవార్తలోను, నిరీక్షణలో చెప్పడానికి కృప ఒకే చోట 1000 మంది కూర్చునే స్థలాన్ని, 1000 మంది విశ్వాసుల్ని, నాతో కొన్ని 100 మంది సేవకులు ఉండేట్టుగా ప్రభు చేశాడు. విచిత్రం ఏంటంటే ఇంచుమించు 500 మంది సేవకులు తయారై దేశమంతా సేవ చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఇది నేను చెప్పకుండా ఉండలేను. ఘనత కొరకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటో తెలుసా? నన్ను మరణంలో నుంచి విడిపించిన వాడాయని, మరణంలో నుంచి విడిపించిన వాడాయని. ఆ రోజే మరణం కబిలించుకుని వెళ్ళిపోయేది. మరణమా రాబాకు, 15 సంవత్సరాలు ఇంటికి రాబాకుండే మరణం వెళ్ళిపోయిందిగా. ఆ కనికరం కలిగిన దేవుడే నా క్షేమాన్ని విస్తరింపజేయడానికి, శ్రమలో, దుఃఖంలో, వేదనలో, భయానకమైన పరిస్థితులు ఉండగా విడిపించడానికి నన్ను సమీపిస్తే ఈ రోజు సజీవుడిగా ఉండడానికి, సాక్ష్యం చెప్పి దేవుని బిడ్డగా వాడబట్టానికి కృప చూపిన దేవుడు నమ్మదగిన దేవుడు. నా జీవిత కాలం ఆయనకు రుణపడి ఉందునగాక. మరొక్కసారి ఆగి ఆలకిస్తే నీకు క్షేమం కలుగునగాక. ఎలా కలుగుతుంది? మొదట నీ కాడి విరవబడితే క్షేమం కలుగుతుంది. రెండవదిగా మరణ పంచుల్లో నుంచి నీ విడుదల కావాలి. ఒకటి శారీరకమైన మరణం, రెండవది ఆత్మ సంబంధమైన మరణం. ఆత్మ సంబంధమైన మరణం విడిపించడానికి యేసు చనిపోయి తిరిగి లేచాడు. ఏసే జీవం, ఏసే మార్గం, ఏసే సత్యం. ఈ రాత్రి మాటలు వింటున్న సహోదరులారా, మీరు దూరానే ఉన్నా, దగ్గరే ఉన్నా, ఇక్కడే ఉన్నా, దేవుని మాటలు వింటున్న మీ జీవితాలు రెండో మరణమైన నరకం, అగ్ని, పళ్ళు నొరడం, వేడవటం, భయంకరమైన శాపకరం, ఆ నరకానికి తప్పించడానికి ఆ మరణములు విరిచిన యేసు నీ కొరకు నిలిచాడు. ఆయన అంటున్నాడు, నేను కృంగి ఉండగా ఆయనను రక్షించాను. ప్రాణమా, యెహోవా నీకు క్షేమమును విస్తరింపచేశాడు, క్షేమాన్ని విస్తరింపచేశాడు. మొదటి కాడి విరవబడాలి. రెండోది మరణము నుంచి నీ పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగడు బాప్తిసం పొంది రెండో మరణం నుంచి మొదటి మరణం నుంచి కాపాడబడాలి. మూడో మాట ఏమిటో తెలుసు? అక్కడ నీ క్షేమం కలగాలంటే కన్నీళ్లు విడవకుండా నీ కన్నులు తప్పించబడాలి. ఆ వాక్యం చదవండి ఒకసారి, చాలా జాగ్రత్తగా రావాలి. 16వ కీర్తనలో, మరణము నుండి నా ప్రాణమును, గట్టిగా, కన్నీళ్లు విడవకుండా, ఆగండి ఒకసారి, కన్నీళ్లు విడవకుండా కన్నులు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏడుస్తాడు. అసలు పుట్టకతోనే ఏడుపు మొదలైంది. అది మీకు తెలిసిందే కదా. నేను మాట్లాడుతాను, ఏమనుకోబాకండి. నేను ఇంతవరకు ఏడవలేదన్న వాడు చేయొచ్చండి.
నా తెలుగు అర్థమవుతుందండి వీళ్ళకి? అర్థమవుతుందా? ఇంతవరకు నేను ఏడవలేదన్నవాడు, అది ఎవరో ఒక ఆయన ఎత్తినట్టున్నాడు కానీ నమ్మను. కారణం ఏమిటో తెలుసా? నేను ఎక్కడా ఏడవలేదన్నవాడు ఒక చోట ఏడుస్తాడు. నీ పక్కింటోడు కారు కొన్నాడు అనుకోండి, ఏడుపు మొదలేగా. ఎక్కడో ఏడుపు కాదు, కారు కొంటే నీకెందుకు ఏడుపు? కనుక మరణం రుచి ఎరగనవాడు కానీ, మరణం తెలియనివాడు కానీ, కన్నీళ్ళు విడవన కాని వాడు ఎవ్వడూ లేడు. ఈ రాత్రి మొదటి దినాన క్షేమం జరగబోతుంది. క్షేమం విస్తరింపజేయబోతున్నాడు, క్షేమాన్ని అభివృద్ధి చేయబోతున్నాడు. ఆయన ఎవరో తెలుసా? నీకు క్షేమాన్ని విస్తరింపజేసేవాడు. ఇక కన్నీటి నుండి నీ కన్నులను విడిపించునుగాక, దుఃఖము నుంచి నీకు ఒక విడుదల కలుగునుగాక. పక్కన ఒక మాట చెప్పండి, కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను విడిపించునుగాక. ఆమేన్. గట్టిగా చెప్పండి, ఆమేన్. ఈరోజు నేను మీకు చెప్పాలని ఖచ్చితమైన మాట ఏమిటో తెలుసా? మన కన్నీళ్లను నాట్యంగా మార్చడానికి, మన కన్నీళ్లను తొడవడానికి కొండపైన యెషయా 25లో చక్కని విందు చేశాడు ఆయన. ఆయన అమూల్యమైన రక్తం కార్చి మన ప్రతి బాష్ప బిందును తుడిచి దుఃఖం వేదన కలవరేకుండా చేసిన వాడు ఆయన. ఒక చిన్న మాట చెప్పి ముందుకెళ్తాను. ఓసారి యేసు ప్రభువారు తన శిష్యులతో వెంటబడి వస్తూ నడకతో గ్రామాన్ని వదిలి మరో గ్రామానికి వెళతా ఉన్నారు. ఆ గ్రామ పొలిమేరల దాకా వెళ్ళాడు ఈయన. ఆ ఊళ్ళో జనం వస్తున్నారు. వచ్చే జనాన్ని ఈయన చూస్తే ఈయన వెనకే 12 మంది ఉన్నారు. లోపల నుంచి ఊళ్ళోంచి వచ్చేవాళ్ళు జనం ఎక్కువ ఉన్నారు. కానీ ఏడుపులు కేకలు వినబడుతున్నాయి. ఏమిటా అని యేసు ప్రభు నిలిచాడు. శిష్యులందరూ అలా తేరి చూస్తూనే ఉన్నారు. ఈ లోపు అర్థమైంది శవం వస్తుందని. నెమ్మదిగా వాళ్ళని చూస్తుండగా ఆ గుంపులో భయంకరంగా ఏడుస్తుంది పాడి వెనక తల్లి. వెంటనే యేసుదేవుడు ఆమెను చూచి, అమ్మా ఏడవకమ్మా అన్నాడు. ఆమె వెంటనే తల పైకెత్తింది. కారణం ఏమిటో తెలుసా? ఆ బిడ్డ ఒక్కడే బిడ్డ, ఆమె విధవరాలు. బిడ్డ చనిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఊళ్ళో వాళ్ళందరూ చెప్పారు ఏమని, అమ్మా ఏడవబాకమ్మా, తప్పదమ్మా, మరణం ఎవరు తప్పించుకోలేము, ఏమిటో నీకు ఇలా జరిగిపోయింది, ఏడవకమ్మా అని వచ్చినోడు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ చెబుతున్నారు. కానీ ఏడుపు ఆగల. కానీ విచిత్రం ఏంటి తెలుసా? యేసు ప్రభు మాట చెప్పగానే క్రొత్త స్వరం వినగానే అలా చూచింది. కానీ యేసు ప్రభు ఏడవకు అని చెప్పాడు కదా, 10 సార్లు చెప్పినా ఏడుపు ఆగదు. కారణం ఎందుకో తెలుసా? దుఃఖం పోతేనే సంతోషం కలుగుద్ది. అసలు ఏడుపు కారణం ఏమిటి? ఎందుకు ఏడుస్తున్నాడంటే బిడ్డ చనిపోయాడు. అంటే ఇప్పుడు ఆమెకి దుఃఖం పోవాలంటే పరిష్కారం జరగాలి. ఏ పరిష్కారం? మరలా బిడ్డ బతికితే సంతోషం. ఒకవేళ మనం ఎంతమంది మాటలు మాట్లాడినా ఈ సంతోషం కలగదుగా. నెమ్మదిగా యేసు ప్రభు మాట చెప్పి పాడి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. నిలబడిన వెంటనే ఆ మోస్తున్న వాళ్ళు ఆపమనగానే ఆగారు. పిల్లవాడి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి తాకి, చిన్నవాడా లెమ్మని కేక వేస్తే వాళ్ళు పక్కుని నవ్వారు. కారణం ఏంటంటే శవాలతో మాట్లాడతాడు ఏమిటి ఈయన? అవును, ఈయన శవాలతో మాట్లాడగలడు, సజీవులతో మాట్లాడతాడు, కాకి పిల్లలతో మాట్లాడతాడు, బండతో మాట్లాడతాడు, ఎగిరిపడే తుఫానుతో మాట్లాడతాడు, అపవాదుతో మాట్లాడతాడు, ఎవరితోనైనా మాట్లాడగలిగిన వాడు. ఈయన పేరే మాట్లాడే దేవుడు, ఈయన పేరే మాట్లాడే దేవుడు. నెమ్మదిగా ఆ బిడ్డ లేచాడండి. నెమ్మదిగా తల్లికి అప్పగిస్తే దుఃఖం ఏమైపోయిందో మరుక్షణం కన్నీళ్ళు ఆగిపోయాయి. ఈ రాత్రి సేవకుడిగా చెప్పగలిగిన మాట, నేను దుఃఖం ఆగాలని చెప్పినా, ఇక్కడున్న సేవకులందరూ ఏడవబాకని చెప్పినా, మరొకరు చెప్పినా, ఎవరు చెప్పినా నీ దుఃఖానికి పరిష్కారం కాదు. కానీ నీ దుఃఖానికి కారణం ఎరిగి దాన్ని పరిష్కరించగలిగిన ఒకడున్నాడు. ఆయన పేరు నజరుడైన యేసు. ఆయన ఈరోజు నీ దుఃఖానికి కారణం ఎరిగి దానిని సరిచేయునగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికే మహిమ కలుగునగాక. ఆకలితో నీవు ఉన్నావు, ఎడవబాకు అంటే అవదగా. నీకు ఆహారం కలిగితే పరిష్కారం. నీవు ఒకవేళ మరణ పంచుల్లో ఉండి చనిపోతే నీకు జీవం వస్తేనే నీకు నవ్వు కలుగుద్ది. నీ జీవితంలో భయంకరమైన అప్పులతో ఉన్నంతకాలం సంతోషంగా ఉండదుగా. తుఫాను వచ్చి మీద పడుతుంటే సంతోషంగా ఉండదుగా. నీ సమస్య ఏదైనా, అది అనారోగ్యమైన, నిందలైనా, నష్టమైన, కన్నీళ్ళైనా, ఒంటరితనమైన, కలిసి రానిపోయినా, కాలం గడ్డుగా మిగిలిపోయినా, నీ జీవితంలో ఎన్నున్నా నీ కన్నీడకు ముగింపు కలగాలి అంటే దాన్ని పరిష్కారం చేయగలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ సమస్యను ఈరోజే పరిష్కరించునుగాక. అందరు కుడి చేయి పైకెత్తండి. పైకెత్తిన మీరంతా ఒకే మాట్లాడండి, ప్రభువా
నా కన్నీడి కారణం ఎరిగిన నీవు నా దుఃఖాన్ని ఉల్లాస వస్త్రంగా మార్చు అనండి. నా దుఃఖాన్ని ఉల్లాస వస్త్రముగా మార్చు చెయ్యగలిగిన వాడు ఆయనే, దానికి పరిష్కారం చేయగలిగిన వాడు ఆయనే. ఇప్పుడు మీకు మాట చెప్పనా, దేశమంతా కరువుతో ఉందండి. తినటానికి లేదు, గడ్డి, పశువులకు మేత లేదు, అందరూ వేదనలో ఉన్నారు. కానీ దైవజనుడు ఏం చేశాడు? మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసేమన్నాడు తెలుసా? ఇప్పుడు వర్షం పడాలి అంటాడు. అప్పటికే ఆకాశం ఎండిపోయి 3.5 సంవత్సరాలు అయిపోయింది. మేఘం లేదు, నీటి బొట్టు లేదు, పచ్చదనం లేదు, పశువులకు మేత లేదు, మనుషులకు తిండి లేదు, అంతా వేదనే. కానీ అంటాడు నువ్వు తప్పనిసరిగా కార్యం చేయాలి అని. అప్పుడు దైవజనుడు ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి, ఏలియా ఏం మాట్లాడుతున్నావు, ఇది సీజన కాదు అనలా. అయినా ఆకాశం ఎండిపోయింది 3.5 సంవత్సరాలు అనలా. ఏం మాట్లాడాల? కారణం ఏమిటో తెలుసా? నా దేవుడు సమస్యను పరిష్కరించగలిగిన వాడు. ఇతర ప్రార్థన చేసి అంటాడు, దేశం ఎండిపోయింది 3.5 సంవత్సరాలు అయిపోయింది, దేశం ఎండిపోయింది, ఆకాశం ఎండిపోయింది, నేను ప్రార్థన చేస్తున్నాను, తప్పనిసరిగా ఈ వేదన, కలవరం, ఎండిపోయిన జీవితానికి అద్భుతం జరగాలి. మోకరించాడండి. ఒకసారి ప్రార్థన చేశాడు, 2 సార్లు ప్రార్థన చేశాడు, 3 సార్లు చేశాడు, పనివాడిని పంపాడు చూడరాని, ఏం కనపడలా. 7వసారి మోకరించి ప్రార్థన చేసి వెళ్ళమంటే వెళ్ళొచ్చిన వాడు అంటాడు, అయ్యా అరిచెయ్యంత మేఘం బయలుదేరింది. ఆ ఒక్క మేఘం కమ్మి 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 దేశమంతా కొండపోతగా వర్షం పడింది. ఈ రాత్రి సవాలుగా చెబుతా, సందేశంగా చెబుతా, ఒక సేవకుడుగా చెబుతా. కారణం ఏమిటంటే నీ క్షేమం కొరకు నీ సమస్యను పరిష్కరిస్తాడు. అంటే అర్థం ఏమిటి? ఏలి అనే దైవజనుడు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడుగా, అతని కొరకు ఒక మేఘానైనా నేను సృష్టిస్తాను. ఎంత చక్కని మాట అండి. ఒకవేళ లేకపోయినా గొప్ప కార్యం చేస్తాడు. శవాన్ని లేపిన వాడు నీ కొరకు ఒక అద్భుతం చేస్తాడు. ఇది కూడా జరుగుద్దా? అంతా అయిపోయిందిగా, కోర్టులో తీర్పు వచ్చిందిగా, దేవుడు ఏం చేస్తాడు? శాసనం చేసి దానియేలుని భూమిలో వేయబోతున్నారుగా, అయ్యుండొచ్చు. నా దేవుడు ఎవరో తెలుసా? నీవు మొర్రపెట్టిన వెంటనే నీ సమస్యకు, నీ కన్నీడ కారణం ఎరిగి దాన్ని పరిష్కరిస్తాడు. అందుకే అరిచెయ్యంత మేఘం కదిలితే దేశం పచ్చగా మారింది. ఈరోజు దండం పెట్టి చెబుతాను, మీ ఇల్లు ఎండిపోయినట్టున్నా, మీ వ్యాపారం ఎండిపోయినట్టున్నా, మీ భార్యాభర్తల జీవితం ఎండిపోయినట్టున్నా, కొన్ని సంవత్సరాలుగా సస్యశ్యామలం లేకపోయినా, సమాధానం లేకపోయినా, ఐక్యత లేకపోయినా, మీ ఇంట్లో సంతోషం లేకపోయినా, నోటి నిండా నవ్వు లేకపోయినా, చరిత్ర తిరగబడుతున్న రాత్రి ఊహకు మించిన ఘనకార్యం సేవకుడిగా చెబుతున్నాను. నీ దుఃఖాన్ని, నీ వేదన, నీ ఎండిపోయిన జీవితాన్ని సరిచేయటానికి ఆయన అరిచెయ్యంత మేఘము నీ కొరకు పుట్టించునగాక. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆమేన్ అనండి. ఆమేన్. ఓ సేవకుడిగా చెబుతున్నాను, దీవెననే మేఘం నీ ఇంటి మీదకి వచ్చినగాక, క్షేమం అనే మేఘం నీ ఇంటి మీదకి వచ్చినగాక, సంతోషం అనే మేఘం నీ ఇంటి మీదకి వచ్చినగాక. 7 సంవత్సరాలుగా విడిపోయి భార్యాభర్తలు భయంకరమైన వేదనలో ఉన్నారు. ఇదే మాట చెప్పి అదే ప్రార్థన చేశాను. క్షేమం అనే మేఘం రావాలి వాళ్ళ జీవితంలో. విడిపోయిన కుటుంబాల మీద మరలా ఐక్యతను ఒక మేఘం కదిలొచ్చింది. కలిసి కాపురం చేసుకున్నారు, బిడ్డా పాపతో వర్ధిల్లుతున్నారు. మీరు దూరాన ఉన్నా, ఒకవేళ దగ్గరే ఉన్నా, ఇక్కడే ఉన్నా, ఓ సేవకుడుగా నేను చెప్పగలిగిన మాట, నీ సమస్య చావైనా, ఒకవేళ రోగమైనా, ఒంటరితనమైన, నష్టాల వ్యాపారమైనా, కన్నీటి చరిత్రైనా, ఒంటరితనంలో దిగులుతో ఉన్నా, ఏది ఏమైనా నీ జీవితం పండే రోజు వస్తుంది. ఆయన నీ కొరకు ఒక సృష్టి చేయునగాక, ఆయన నీ కొరకు అరిచెయ్యంత మేఘాన్ని కలుగ చేయునగాక. ఈ వాగ్దానం మీద చేయబడి ప్రార్థన చేయండి. జరగటం లేదని వివాహాలు అద్భుతం జరగబోతా ఉంది. నోటి నిండా నవ్వు లేదనుకున్న కుటుంబాలు అద్భుతం జరగబోతా ఉంది. అయిపోయింది అనుకున్న వారి జీవితంలో అద్భుతం జరుగుతుంది. నా దేవుడు ఇంకా నిలిచే ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? నీకు నేను క్షేమము కలుగ చేసేవాడని. నేను నీకు క్షేమాధారం, నీ క్షేమాన్ని విస్తరింపచేస్తా. విన్నారుగా? ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా మరి నీ క్షేమం కలుగ చేస్తానని మొదట కాడి విరిచాడు. నీకు క్షేమం కలుగ చేస్తానని నీకు కావలసిన మేలుడు వినిపిస్తూ వచ్చాడు. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా నిజమే కదా, నా జీవితంలో ఆయన తప్పక కార్యం జరిగించి ఒక మేలు చేత నా జీవితాన్ని దీవెనకరంగా మార్చి మరణంలోంచి తప్పిస్తాడు. కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను తప్పిస్తాడు. కోట్లు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటే, వేసుకునే కోట్లు ఉంటాయి, తిరిగే కార్లు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటే, 5 అంతస్తుల భవనం ఉండి కన్నీళ్ళు ఉంటే,
కలకలాడే పెళ్లి చేసి కోట్లు ఖర్చు పెట్టిన కాపురంలో కన్నీళ్లుంటే ఈ రోజున కన్నీళ్లకు ముగింపు కలుగునగాక. చెయ్యొద్దామేనండి, గట్టిగా చెప్పండి ఆమేన్. పిల్లల జీవితమైన, పెద్దవాళ్ళ జీవితమైన, సేవ అయినా, సంఘమైన, పరిచరణ ఏదైనా కానీ 3 కార్యాలు. మొదటి కార్యం కాడు విరవబడాలి. ఆమేన్ చెప్పండి. మరణం నుంచి తప్పించబడాలి. నీ కన్నీళ్లకు ముగింపు కలగాలి. మరో విచిత్రం ఏంటో తెలుసా? ఆ చివరి మాట చెప్పి ఆపేస్తాను. ఒక్క మాట జాగ్రత్తగా వినండి. 9వ వాక్యం చదవండి. 106:9, 116:9. జారిపడే పదం అక్కడ ఆపేద్దాం. పడటం లేవడం దేవుడు చూస్తున్నాడు. కానీ ఈ చివరి మాట చెప్పి ముగిస్తాను. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిలో నేను కాలము గడుపుదును. అందరూ నా వైపు చూడండి. నీ క్షేమం కలగాలి. క్షేమం 4వది, అందులోని ఒక భాగం. ఇతడు అంటాడు కదా, వేదనతో కన్నీళ్లతో ఏడ్చాను, కృంగిపోయాను, ప్రభు కార్యం చేశాడు. ప్రాణమా, యెహోవా నీ క్షేమం విస్తరింపజేశాడు. ఇక్కడ అంటాడు, 1 కాడి విరిచాడు, 2 మరణానికి తప్పించాడు, 3 కన్నీళ్ళ నుంచి విడుదల చేశాడు, 4వదట ఎవరి దేశంలో? సజీవులున్న దేశంలో నేను సదాకాలం ఉంటాను. అందరూ ఆమేనండి గట్టిగా. నేను ముగిస్తాను, ఏం కంగారు పడబాకండి. ఓపిక ఉన్న కొద్ది గట్టిగా ఒకసారి చప్పడ కొట్టండి. దేవునికి ఏ మహిమ కలుగునగాక. మీకు ఇండియా తెలుసా? అమెరికా తెలుసు, ఆస్ట్రేలియా తెలుసు, మ్యాప్లో ఉన్న దేశాలన్నీ తెలుసు. ఎప్పుడన్నా సజీవుల దేశం చూసారా? ఏంటి అడు చూస్తుంటారు? పాకిస్తాను, అమెరికా, అన్ని దేశాలు తెలుసు. ఈ దేశం పేరేమిటి? సజీవులున్న దేశం. ఒక్కసారి ఆగి ఆలకించండి. దేవుడు ఈ దేశానికి సృష్టికర్త. సజీవులందరిని అక్కడ పెడతా ఉన్నాడు. దాని పేరే సజీవుల దేశం. ఒకవేళ సజీవుల దేశానికి వ్యతిరేక పదం అంటే మృతులున్న దేశం, పాతాళ లోకం. ఇది పాతాళ దేశం, పాతాళ లోకం, అది సజీవుల లోకం. తమ్ముడు, ఈ రాత్రి ఇక్కడి నుంచి వెళతావు కదా, 87 బ్రతికినా, 67 బ్రతికినా, 127 బ్రతికినా దేవుడిని ఆశీర్వదించను గాక. కానీ తర్వాత నువ్వు సజీవుల దేశానికి వెళతావా, మృతులున్న దేశానికి వెళతావా? ఒక్కసారి ఆగి ఆలకిస్తే అట్టడు మాటలు చెప్పాలని భయం పడుతుంది అనబాకండి. నువ్వు విన్నా వినకపోయినా వినాలి. కారణం ఏమిటో తెలుసా? మన పితరులందరూ వెళ్ళారు, అందరూ వరుసలో వెళతారు. ఒకవేళ ప్రభు కనుకరించి రాకడ వస్తే సజీవులుగా లేపబడతాం. కానీ ముగింపు ఏమిటో తెలుసా? నీ ఆత్మక్షేమం, నీ కుటుంబానికి క్షేమం, నీ బ్రతుకున క్షేమం కలగాలి అనుకుంటే సజీవుల దేశంలో అతను అంటాడు, నేను కాపురం ఉంటా. మరి నువ్వు కూడా గుడిమి చేయబెట్టా మనాలిగా. సజీవుల దేశంలో నేనుంటా. సజీవుల దేశం అంటే వాళ్ళు ఎల్లకాలం బ్రతికే లోకం. మీకు అర్థమయ్యే మాట చెప్పి ముగిస్తాను. ఒక ఊళ్ళోనట 2 స్నేహితులు ఉండేవాడు. ఒక అతనేమో బాగా సంపాదించిన ఆస్తిపరుడు, మరొకడేమో కటికి పేదవాడు. విచిత్రం ఏడు చెప్పనా? ఈ ఉన్నవాడు బాగా తిండి ఊపిరాడని బట్టలు వేసుకుని ఓదారంగ బట్టలతో ఊరేగేవాడు. పేదవాడు వచ్చి కూర్చునేవాడు. రే, దేవుడు ఉన్నాడురా, దేశం ఎకరం కాదు, దేహం ఎకరం కాదు, వెండిని ఎకరం కాదు అని ఎన్నిసార్లు చెప్పినా ఇతను అనేవాడు, పాపం పాపం అని బెదిరించబాకు, నేను ధనమే దైవం, ఆ మార్గంలో ఉన్నా, నాకేం తక్కువ లేదనుకున్నాడు. పాపం అంత ముక్క కూడా నువ్వు పెట్టలేదండి, పడిన ముక్కలతో బతికాడు. అంతా అయిపోయింది. ఒక రోజున చావు వచ్చింది. చావు ఎవరినైనా సమానంగా ప్రేమిస్తుంది. ధనవంతుడిని కౌగిలించుకుంది, పేదవాడిని కౌగిలించుకుంది. విచిత్రం ఏంటి చెప్పనా? ఈ ధనవంతుడు చనిపోయిన వెంటనే ఊరి కదిలి వచ్చింది. భయంకరంగా ఊరేగిచ్చారు, తీసుకుని వెళ్ళి పాతి పెట్టారు అని రాసి ఉంది. పేదవాడింటికి ఒక్కడు రాలేదండి. కుక్కలు ఉన్నాయి, నాకిని కురుపులు ఉన్నాయి, అదే అతని ఆస్తి. కానీ భక్తి మాత్రం నిలిచి ఉంది. ఈ లోపు ఇతని కోసం ఎవ్వరు రాకపోయినా పరలోక కుటుంబం కదిలింది. దేవుని దూతలు వచ్చారు, అతనిని కొనిపోయాను అని రాయబడింది బైబిల్లో. లూకాసు వార్తల మాట వినండి. వాడు పాతి పెట్టబడెను, వీడు కొనిపోబడెను. ఈ 2 మాటలు మీ మనసులో స్థిరంగా ఉండును గాక. ఒకటి పాతి పెట్టబడెను, రెండోది కొనిపోబడెను. కొనిపోబడిన వాడేమో సజీవుల దేశానికి వెళ్ళాడు, పాతి పెట్టబడిన వాడేమో పాతాళ దేశానికి వెళ్ళాడు. మళ్ళా చెబుతాను, కొనిపోబడిన వాడు భక్తి కలిగి పాపాన్ని మానుకొని యేసు రక్తం ద్వారా కడగబడి నమ్మి బాప్తిసం పొంది వాక్యానుసారంగా జీవించిన వాడేమో కొనిపోబడితే మేఘాల మీద దేవుని రాజ్యంలో సజీవుల దేశంలో ఉంటాడు. కానీ ఆ మాట కాకుండా ఇష్టానుసారంగా జీవిస్తే అతను నెమ్మదిగా పాతాళానికి పాతి పెట్టబడ్డాడు, పాతాళలోకి వెళ్ళాడు.
అక్కడికి వెళ్ళి కేకలేస్తాడు. ఏమిటి అరుపులు కేకలు, నేనేమిటి, నా తిండి ఏమిటి, నా ప్రిస్టేజ్ ఏమిటి, నా రాబడి ఏమిటి? కానీ నీటి బొట్టు లేక అల్లాడిపోయి కేకలు వేశాడు. అయ్యో అని చూస్తే ఎవరు చూసి నడుస్తున్నారు కానీ వేదనగా ఉంది. కన్నులు పైకెత్తే తండ్రి అయిన అబ్రహాం కనపడ్డాడు. ఒక్కసారి అబ్రహామును చూసి, అయ్యా అబ్రహమా, ఆ లాజర్ను ఒక్కసారి చిటికిన వేడితో నీళ్లు పంపయ్యా అంటే పంపనన్నాడు. అని ఏమన్నాడు తెలుసా? నీకొక జీవితం ఇచ్చా, అదిగో పేదవాడైన అతనికి జీవితం ఇచ్చా. జీవితం ఒక్కసారి, నీ జీవితంలో నీకు ఇష్టానుసారంగా నడిచావు. వాడు భయభక్తులు కలిగి జీవించాడు. వాడు ఇప్పుడు నెమ్మది పొందుతున్నాడు, నువ్వు యాతన పడుతున్నావు. అర్థమైందా? సజీవుల దేశంలోకి వెళ్ళకపోతే మండుతున్న గుండం, సజీవుల దేశంలోకి వెళ్ళకపోతే పాతాళ లోకం, సజీవుల దేశానికి వెళ్ళకపోతే అక్కడ వేదన ఉంటుంది, పళ్ళు కొరుక్కోవడం ఉంటుంది, నీటి బొట్టు ఉండదు. ఆ భయానకమైన బాధ అనుభవిస్తూ వచ్చాడు. చివరి మాట చెప్పనా? మనమంతా ఏదో రోజు నీ లోకాన్ని వదులుతాం, ప్రభువును ఎరిగిన వారం. కానీ నీ వ్యక్తిగత జీవితంలో మేఘాల మీద కొనిపోయబడే అనుభవంలో ఉన్నావా? మనం అందరం సంపాదించాం కదండి. మనం కోట్లు సంపాదించినా, వెండి సంపాదించినా, పదవి సంపాదించినా, ఏమైనా సంపాదించు. సంపాదన తప్పనలా దేవుడు, సంపాదించు. ఎందుకో తెలుసా? నువ్వు తినాలి, నువ్వు అనుభవించు, నీ పిల్లలకు వచ్చు. అదే సొమ్ము పేదవాళ్ళకు పెట్టు, అదే సొమ్ము సేవకుడు సేవా కార్యక్రమాలు పంచిపెట్టు. నువ్వు ఎంత సంపాదించినా వదిలేడిపోతా. కళ్ళజోడు కూడా మనతో రాదు, కాళ్ళజోడు కూడా మనతో రాదు. అంటే అర్థం ఏంటి? అంతా వదిలేడాలిగా. పాపం 70 ఏళ్ళు కష్టపడ్డాడు, తిని తినకుండా మూటగట్టి. తర్వాత ఏమైంది? ఎవరికి ఇచ్చాడు? కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఎంతైనా వెంటరాని ఆస్తి. తమ్ముడు సహోదరులారా జాగ్రత్తగా వినండి. మీరు ఉపవాసం చేసినా, భక్తి చేసినా, అడ్డంగా సంపాదించిన, అబద్ధాలు సంపాదించిన, మోసం చేసినా, జానుడు స్థలం కలుపుకున్నా, లేనివి కనిపించినా, ఉన్నవాడు సంపాదించిన, ఏమైనా చెయ్యి. కానీ నీ సంపాదన నీతో వస్తుందా? అంతా వదిలేడాలిగా. మరి ఈ రోజున అక్కడికి రాని ఆస్తి కోసం అంత ఆరాడబడుతున్నావే, అక్కడికి వెళ్ళాక ఎంత వేదన పడతా ఉన్నాడు. పేదవాడు ఏం లేదుగా, కుక్కలు ఉన్నాయి, కురుపులు ఉన్నాయి, భక్తి ఉంది. దేవుని దూతలు కొనిపోయాక సజీవుల దేశంలో రొమ్మును ఆనుకున్నాడుగా. ఈ రోజున దండం పెట్టి మాటలు ముగిస్తూ సేవకుడుగా చెప్పగలిగిన మాట, నేను నీకు క్షేమాన్ని కలుగ చేస్తాను, నేను నీ క్షేమాన్ని విస్తరింప చేస్తాను. నీవు శ్రమలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, మరణ పంచుల్లో ఉన్నా, వేదనలో ఉన్నా, ఎన్ని సమస్యల్లో ఉన్నా నీవు నాకు మొర్ర పెట్టావు. కీర్తనాకారుడు అంటాడు, కృంగిపోయి నేను ఏడవగా ప్రభు నాకు క్షేమాన్ని విస్తరింప చేశాడు. ఆ క్షేమం కలుగు చేసే యేసు ఒక్కడే. ఆయన పేరే నజరుడైన యేసు. ఆయన కాడిని విరిచి పరుపులను తెంచి పాపం ఉన్న నీ జీవితాన్ని కడిగే దేవుడు ఆయనే. నీ వ్యక్తిగత జీవితంలో మరణ పంచుల్లో ఉంటే మరణానికి వెనక్కి పంపించి నీకు ఆయుష్ ఇచ్చి రెండో మరణాన్ని తప్పించగలిగిన వాడు ఆయనే. కన్నీళ్ళు విడవకుండా నీ కన్నులు కాపాడగలిగిన వాడు ఆయనే. నీ దుఃఖము నీ తూర్పు ఎగిరిపోవునగాక. 4వదిగా ఏ దేశం? అందరూ చెప్పాలి, ఏ దేశం? సజీవులున్న దేశం. అక్కడికి వెళితే రాత్రి ఉండదు, అక్కడికి వెళితే ఎప్పుడు చూసినా స్తుతి స్తోత్రం ఉంటుంది. ఆకలి ఉండదు, కేకలు ఉండవు, ఎలక్షన్ ఉండవు, కలెక్షన్ ఉండవు, జీవితంలో ఏ శాపం ఉండదు. నిత్యం ఆ రాజ్యంలో సదాకాలం దేవుని స్తుతిస్తూ ఉంటాంగా. ఎన్ని సంవత్సరాలుగా వాక్యం విన్నారు? ఎంతమంది భక్తులను చూశారు? ఎన్ని కోటాలు చూశారు? ఈ రోజైనా ఈ మాట వినగాని నువ్వు క్షేమంగా ఉండాలనుకుంటున్నావా? ధనవంతుడిలాగా అదిగో సజీవుల దేశం కాక పాతాళానికి వెళ్ళి ఏడవాలనుకుంటున్నావా? ఆ నిర్ణయం నీదే, అవకాశం నీకే. ఈ బోధ బాగానే ఉంది, ఆ బోధ లైన్ తప్పిందే, ఈ బోధకుడు సరిగా చేయలేదే, రిమార్కుల కొరకు కాదు. ఈ రక్షణ సందేశం కృపగలుగుతున్న వాక్కు నీకు వినబడుతున్న వేళ నువ్వు కోరుకోవాల్సింది ఒక్కటే, ప్రభువా ఈ లోకంలో కొంతకాలమే ఉంటాను, నేను సజీవుల దేశంలో ఉండాలి. చెయ్యత అందరూ ఆ మాట అనండి, అందరూ చెయ్యత ఆ మాట అనండి. నేను సజీవుల దేశంలో ఉండాలి, సజీవుల దేశంలో ఉండాలి, సజీవుల దేశంలో ఉండాలి. ఈ క్షేమాన్ని కలుగజేయగలిగిన వాడు నజరుడైన యేసు ఒక్కడే. ఆయన తప్ప ఎవ్వరు నీకు సాయం చేయలేరు. క్షేమాన్ని కోరుకుంటున్నావా? పక్షులు కోరుకుంటున్నాయిగా, పశువులు కోరుకుంటున్నాయిగా, ప్రతి జీవి క్షేమాన్ని కోరుకుంటుందిగా. నరాలాడుతున్నాడు, మేధాశక్తి సంపన్నపరుడు, ఏలేవాడు, అన్నిసార్లు విమానం ఎక్కి దిగ్గలిగిన వాడు నీ జీవితంలో నీ క్షేమాన్ని కోరుకోకపోతే మరెంత దౌర్భాగ్యం. ఈ రోజైనా ఈ మాట విన్నాకైనా ఆయన అంటున్నాడు, నేనే నీ క్షేమం కలుగచేసి క్షేమాన్ని విస్తరింప చేస్తాను. ఒకటి కాడిని విరుస్తాను, మరణాన్ని తప్పిస్తాను, కన్నీళ్ళ నుంచి కన్నీళ్ళను తప్పించి కళ్ళను విడుదల చేస్తాను, జారిపడకుండా నీ పాదాలను కాపి నిత్యముగా ఆ యొక్క ఎల్లకాలం ఉండే సజీవుల దేశంలో నేను నిలబెడతాను అంటుండగా ఈ మాట విని
ప్రభువా ఆ అనుభవం నాకు కావాలయ్యా, నా కుటుంబానికి క్షేమం కావాలి, నా పిల్లలకు కావాలి, నా ప్రాణ ఆత్మ దేహాల క్షేమం కలగాలయ్యా, నేను కోరుకుంటున్నాను, నా క్షేమం దయచేవా అని ఆలోచన కలిగిన అవకాశం కోరుకుంటున్నా. దేవుడు దయచేయాలనుకున్నాను. లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థనతో ముగించబోతున్నా. దయచేసి అందరూ ఒక క్షణం లేచి నిలబడతారు. అందరూ ఒక క్షణం లేచి నిలబడతారు. మీరు అటు ఇటు తిరిగే సమయం